శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, అసలు మోక్షం ఏంటి, జీవితం ఏంటి? మోక్షము అనేది మీరు మీ శీర్షికలలో చెబుతున్నట్లుగా అనంత ఆత్మశక్తి అయితే, ఆత్మశక్తి వేరుగా ఉన్నట్టయితే, మనిషిలో ప్రాణశక్తి వేరుగా ఉన్నట్టయితే, మరి సృష్టి అంతా శరీరములు పదార్థములు ఎలా ఏర్పడినవి? మరి ఆ శక్తి పదార్థములలోకి ఎలా ప్రవేశించినది? అసలు ఇదంతా ఎలా జరిగినది? ఇవన్నీ వేరువేరుగా, అంటే శక్తి వేరుగా సృష్టి వేరుగా ఉన్నట్టయితే శక్తి పదార్థములలోకి ఎలా వస్తున్నది? పదార్థములు మరలా నశించి ఏమవుతున్నవి? ఈ జీవితం ఏంటి? ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి శరీరంతో జీవిస్తున్నటువంటి జీవితం ఏంటి? అనంత ఆత్మశక్తి ఏమిటి? వివరించగలరు? ఇంకా వీరు వారి అనుమానాలు చాలా రాశారు. అందులో ప్రశ్నగా మనకు పనికొచ్చే విషయాలు మాత్రమే చదివాను. మొత్తంగా అసలు ఈ శక్తి ఏంటి, జీవితం ఏంటి, ఇది ప్రశ్న. అంటే మోక్షం ఏంటి, జీవితం ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జీవితం అంటే శరీరానికి సంబంధించినటువంటి మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకేది ఉందో శరీరంతో, ఇది వేరు, ఆత్మశక్తి వేరు కాదు. మోక్షం అనేది పేరు, ఒక స్థితికి పేరు. ఏంటి ఆ స్థితికి పేరు అంటే, ఒక వ్యక్తి పుట్టాడు, పుట్టినప్పుడు బిడ్డ పుట్టినది, అప్పుడు చిన్న బిడ్డ, పసిబిడ్డ అంటాం. ఆ స్థితికి పేరు అది. ఆ పుట్టినటువంటి బిడ్డ అని ఎందుకన్నారంటే పసితనపు పేరు, పసిబిడ్డ. ఏ బిడ్డ పుట్టినది అన్నప్పుడు ఆడబిడ్డ పుట్టినది లేదా మగబిడ్డ పుట్టాడు. ఇది కూడా ఆడ మగ అనేది స్థితుల పేర్లు. ఒక స్థితికి, ఈ శరీరాకృతికి ఆడ అని, ఈ శరీరాకృతికి మగ అని మనమే పేర్లు పెట్టుకున్నాం. అక్కడి నుంచి ఎదుగుతుంటే అదే బిడ్డ, అదే పసిబిడ్డ, కానీ ఎదుగుదలలో శరీరం ఎదుగుతుంది. ఎదుగుతుంటే ఇప్పుడు బిడ్డ కౌమారములోనికి వచ్చాడు, అంటే టీనేజ్లోకి వచ్చాడు అంటాం. పసితనం నుంచి ఎదుగుతున్నాడు. బిడ్డకు 1 సంవత్సరం వయసు వచ్చినది, అదే బిడ్డ. 2 సంవత్సరముల వయసు వచ్చినది, అదే బిడ్డ. 3 సంవత్సరముల వయసు వచ్చినది, వయసు ఎవరికి లెక్కేస్తున్నాం? అదే బిడ్డగా. కాలాన్ని మనం గణన చేసుకుంటున్నాం, కాలం ఏర్పాటు చేసుకున్నాం మనం. అలా అదే బిడ్డ టీనేజ్లోకి వచ్చాడు, తర్వాత యవ్వనములోనికి వచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డను ఏమంటారు? కుమారుడు లేక కుమార్తె అంటారు ఎవరో తల్లిదండ్రులు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళ బంధుత్వాలను బట్టి ఆ బిడ్డను పిలుస్తూ ఉంటారు. కానీ బిడ్డ ఒకళ్ళే, ఆ బంధుత్వపు స్థితిలోని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. కుమారుడు, కుమార్తె, లేదా మేనల్లుడు, మేనకోళ్ళు, ఇలా రకరకాలుగా. అయితే అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఇవన్నీ పేర్లు, స్థితుల పేర్లు. అక్కడి నుంచి ఇంకా ఎదిగా బిడ్డ యవ్వనంలోకి వచ్చి వివాహం చేసుకుంటే ఇప్పుడు అదే బిడ్డ భర్త అవుతాడు లేదా భార్య అవుతుంది. అదే బిడ్డ. వాళ్ళు పిల్లల కంటే అదే బిడ్డ తండ్రి అవుతాడు లేదా అదే బిడ్డ తల్లి అవుతుంది. ఇలా స్థితుల మార్పు, బిడ్డ ఒకళ్ళే. అలాగే మొత్తంగా అనంత ఆత్మశక్తి ఒకటే, అది జీవితము ఒకటే. అంటే శరీరము శక్తి వేరువేరు కాదు, సృష్టి శక్తి వేరువేరు కాదు, కానీ స్థితుల భేదము. అంటే శరీరమును చూస్తున్నప్పుడు అనంత ఆత్మశక్తిని శరీరముగా భావించుకుంటున్నప్పుడు దాని పేరు శరీరము, మనమే పెట్టుకున్నాం. ఆత్మశక్తికి భిన్నముగా శరీరాలు లేవు, సృష్టి లేదు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆత్మశక్తికి భిన్నముగా అసలు ఏమీ లేదు ఇక్కడ.
సృష్టి అనేది అనంత ఆత్మశక్తి యొక్క స్వరూపమే, వ్యక్తీకరించబడిన స్వరూపం. అయితే అక్కడ శరీరము అని ఎందుకు చెప్పబడింది, జీవులని ఎందుకు అంటున్నారు అంటే, వ్యక్తీకరించబడిన సృష్టి వ్యక్తీకరణలో ఆ జీవుడికి నేను మనిషిని అని అనిపిస్తుంది. ఈ శరీరమే నేనని పరిమిత భావన కలుగుతున్నది. అలా అనిపిస్తుంది. అనిపించడం అబద్ధమా? కాదు, సత్యమే. అనిపిస్తుందిగా, అనిపించేదాన్ని అబద్ధమని ఎలా చెబుతాం? అలాగే మనకు విడిగా భిన్నముగా వాళ్ళు కనిపిస్తున్నాయి కూడా. కాబట్టి అనంత ఆత్మశక్తి సృష్టిగా వ్యక్తీకరించబడినప్పుడు అనేకత్వము నిజమే, కానీ అనేకత్వము ఆత్మశక్తికి భిన్నము కాదు. అనేకత్వము ఆత్మశక్తికి భిన్నము కాదు. ఒక దండలో అనేక పువ్వులు ఉన్నాయి, కానీ దానిని దండ అని ఏకవచనంలోనే వాడుతున్నాం. పువ్వులన్నీ కలిస్తేనే దండ అయింది అది. కానీ విడివిడిగా పువ్వులను చూసినప్పుడు ఏ పువ్వుకు ఆ పువ్వు వేరు వేరు. మొత్తము దండగా చూసినప్పుడు అదంతా ఒకటే. సృష్టి శక్తి ఇలా ఉన్నాయి. శక్తి మొత్తము దండగా చూసినప్పుడు అనంత ఆత్మశక్తి, సృష్టిగా చూసినప్పుడు అందులో ఆ దండలో ఉన్నటువంటి వేరు వేరు పువ్వులు, అనేక పువ్వులు కలిపి దారము సహాయంతో అది దండ అయింది. అప్పుడు అది ఏకము. ఇంకా చక్కగా అర్థం అవ్వాలంటే, ఒక చెట్టుని తీసుకుంటే చెట్టుకి అడుగు భాగములో వేళ్ళు ఉంటాయి. వేళ్ళు అనేక రకములుగా పాకిపోతూ చాలా వేర్లు ఉంటాయి, ఒకటి కాదు. అవన్నీ భిన్న భిన్న వైపులకు పాకిపోతూ నేల నుంచి సారాన్ని గ్రహిస్తూ ఉంటాయి. అవి నేల అడుగునుంటాయి, భూమి అడుగునుంటాయి, మనకు కనపడవు. అక్కడి నుంచి కాండము పైకి వస్తుంది. కాండము ఒక్కటే ఉంటుంది, దానికి అనేక కొమ్మలు వేసుకుంటూ ఉంటాయి. అవి కూడా కాండాలే, కానీ కొమ్మలు అంటాం. మెయిన్ మొక్కని కాండము అంటాం. ఈ కాండమునకు కొమ్మలకు పెద్ద భేదమే ఉండదు, కొంచెం సైజు తేడా ఉంటుంది. కానీ అన్నింటికి మూలాధారము కాండము. ఈ కాండము అడుగు భాగంలో వేర్లు ఉంటాయి, అక్కడి నుంచి కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మలన్నింటికి రెమ్మలు అంటే ఆకులు వేస్తూ ఉంటాయి. ఆకులు అనేకంగా ఉంటాయి, వాటిలో మధ్యలో పువ్వులు వస్తూ ఉంటాయి, కాయలు వస్తూ ఉంటాయి. ఆ కాయలే పళ్ళు అవుతూ ఉంటాయి. ఆ పువ్వులు పిందెలుగా వచ్చి వికసించి పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఇది చెట్టు. కానీ ఇవన్నీ కలిస్తేనే చెట్టు, ఇవన్నీ కలిస్తేనే వృక్షము. ఏంటది? కింద వేళ్ళు, వేళ్ల నుంచి ఆధారతతో ఏకకాండము, ఏకకాండము నుంచి అనేక కొమ్మలు, అనేక కొమ్మలకు అనేక రెమ్మలు అంటే ఆకులు, మళ్ళీ అనేక పూలు, అనేక ఫలములు. ఒక చెట్టులో ఇన్ని విభాగములు ఉన్నట్టుగా కనబడుతున్నాయి, కానీ అన్నీ కలిపితే చెట్టు, అన్నీ కలిపి ఒకటే, విడివిడిగా లేవు. అసలు ఎక్కడ వేరు పడలేదు. అది పువ్వు కూడా అందులో కలిసే ఉంది, ఆకు కూడా అందులో కలిసే ఉంది, కొమ్మ కూడా అందులో కలిసే ఉంది. మీరు గమనించి చూడండి, అసలు చెట్టులో ఏ భాగము వేరుపడలేదు. ఇలా సృష్టి అన్నప్పుడు మనకు విడివిడిగా అనిపిస్తున్నది. పువ్వు ఉన్నది, ఆకు ఉన్నది, పండు ఉన్నది, ఇవన్నీ మనకు వేరువేరుగా అనిపిస్తున్నాయి. వేళ్ళు ఉన్నవి, మొత్తముగా చెట్టు. అది ఏకముగా చూస్తే చెట్టు. ఇలా సృష్టి మనకు వేరువేరుగా అనిపిస్తున్నది, కానీ ఒక చెట్టు దగ్గరగా మనం గమనించగలం, అది వేరుతనం లేదు, అందులో అన్ని కలిసే ఉన్నాయి. మరి సృష్టిలో వేరుతనము ఉన్నది కదండి. జంతువులు వేరువేరుగా తిరుగుతున్నాయి కదండి, మనుషులు వేరువేరుగా తిరుగుతున్నారు కదండి. జంతువులు మనుషులు కాక సృష్టిలో అనేకము కనపడుతున్నాయి కదండి, అన్ని వేరువేరుగా భిన్నత్వముగా ఉన్నవి కదండి అనేది మనకి అనిపిస్తుంది.
మనకు అనిపిస్తున్నటువంటి ఈ వేరు అని అనిపిస్తున్న ఈ సృష్టి అంతా ఎక్కడ ఉన్నది? ముందు అది వేరుగా ఉందో లేదో తర్వాత చూద్దాం. ఎక్కడ ఉన్నది ఆ సృష్టి? అసలు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మనిషిగా నేను ఎక్కడ ఉన్నాను? నాలాంటి మనుషులందరూ ఎక్కడ ఉన్నారు? సృష్టి అంతా ఎక్కడ ఉన్నది అంటే మనం భూమి అనేటువంటి గ్రహంలో ఉన్నాము అని చెబుతారు. కానీ మన కాళ్ళ కింద భూమి కనపడుతుంది, అంతవరకు ఆ గ్రహాన్ని మనం చూడలేదు, చూడటం కుదరదు కూడా. దాన్ని చూడాలంటే దానికి బయటికి భిన్నంగా వెళ్ళాలి మనం. ఆ సామర్థ్యం మనిషికి సరిపోదు. అసలు మనిషి కంటికి ఆ సామర్థ్యం లేదు. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? మనం భూమి వరకు తీసుకున్నాం. దీన్ని తీసుకుంటే చాలు, మిగిలిన అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఉన్న స్థితిని పరిశీలించుకుంటే మొత్తం అర్థమైపోద్ది అంతే. ఎక్కడ ఉన్నాము అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ, మొత్తం ఉన్నవన్నీ భూమి మీద, కొండలు, గుట్టలు, నదులు, సముద్రములు కానీ, ఇంకా మీరు చూసుకుంటే ఆకాశములు, నక్షత్రములు కానీ, అయ్యాక గ్రహములు, గోళములు, అంతకు మించి ఏమి లేవు. వాటిలో ఒక గ్రహం లేదా ఒక గోళం భూమి అంతే. అంతకు మించి ఇంకా విశ్వంలో ఏమి లేవు. ఇవన్నీ అసలు ఎక్కడ ఉన్నవి అంటే జాగ్రత్తగా ముందు ఎక్కడ ఉన్నవి అని ప్రశ్నేసుకుంటే ఏకముగా ఉన్నవో లేవో తర్వాత చూద్దాం. ఎక్కడ ఉన్నవి అంటే ఇవన్నీ మనకు వచ్చి మామూలుగా భూమిపై ఉన్నాం మనం, ఇవన్నీ భూమిపై ఉన్నవి అంటాం. సరే, భూమిని అలా ఉంచండి. మనం ఇప్పుడు తిరుగుతున్నాం కదా, ఎక్కడ తిరుగుతున్నాం? భూమిపై తిరుగుతున్నాం. ఓకే, కాళ్ళు భూమి మీద ఉన్నాయి, రైటే. శరీరం భూమికి పైన ఉందిగా. మన చుట్టూ ఉన్నదేంటి? ఖాళీ. ఖాళీ లేకపోతే తిరగటం కుదరుతుందా? భూమి ఆధారంగా తిరుగుతున్నాం అంతే. ఇప్పుడు కాళ్ళు భూమి మీద ఉన్నాయి, భూమి కిందకి దిగిపోవట్లేదు, అందుకని నడవటం కుదురుతుంది, వాహనాలు వేసుకు తిరగటం కుదురుతుంది, కదలటం కుదురుతుంది, జంతువులకైనా మనుషులకైనా. ఇవి నదులైనా ప్రవహించేది అంతే, భూమి పైన ప్రవహించుకుంటూ వెళ్తాయి. భూమి పైన మనం భూమి మీద ఉన్నట్టు కనబడుతుంది, భూమిలో ఉన్నటువంటి జీవులు మనం భూమి అనే గ్రహము, గోళము, దాన్ని ఎలా పిలిస్తే అలా. ఇవన్నీ పేర్లే. కానీ మనం ఎక్కడ ఉన్నాము అన్నప్పుడు మనం నడవటానికి, తిరగటానికి, బ్రతకటానికి, జీవించటానికి, ఏదైనా సరే, మొక్కలకైనా, జంతువులకైనా, మనుషులకైనా, మనం ఒక స్పేస్, ఖాళీలో తిరుగుతున్నాం. ఖాళీ లేకపోతే మనం జీవించటం కుదరదు, తిరగటం కుదరదు. అంటే మనం ఎక్కడ ఉన్నాము అన్నప్పుడు ఒక ఖాళీలో ఉన్నాం. అయితే కింద ఆధారంగా భూమి ఉందోకి. అసలు ఈ భూమి అనేది ఎక్కడ ఉన్నది? భూమి లాంటి గ్రహములు, గోళములు, నక్షత్రములు ఇవన్నీ ఎక్కడ ఉన్నవి? ఆకాశములో ఉన్నవి. ఇవన్నీ ఎక్కడ ఉన్నవి అంటే ఆకాశములో ఉన్నవి. ఆకాశం అనగానేమి? ఉండుటకు అవకాశము కల్పించినటువంటి స్పేస్ని లేక ఖాళీని ఆకాశం అని పిలుస్తున్నాము. మొత్తము దానిని అంటే గ్రహగోళములతో కలిసినటువంటి మొత్తము దానిని అంతరిక్షము అని పిలుస్తారు. అయితే అదేదో పైన ఉన్నదని కాదు, అది పైన లేదు, కింద లేదు, పక్కన లేదు, కుడివైపు లేదు, ఎడమవైపు లేదు, ఉన్నదంతా అదే. దానికి ఆకాశం అని పేరు పెట్టారు ఖాళీకి. ఏంటి ఆకాశం అంటే? ఉండుటకు అవకాశమును ఇస్తున్నది, తనలో అనేకము ఉండుటకు అవకాశమును ఇస్తున్నది. మళ్ళీ ఆకాశం కూడా ఆ స్థితి పేరు. ఏంటి ఆ స్థితి? మనం దేన్ని ఖాళీ అనుకుంటున్నామో, మనం దేన్ని నిశ్శబ్దం అనుకుంటున్నామో, మనం దేన్ని శూన్యం అనుకుంటున్నామో, మనం అక్కడ ఏమీ లేదనుకొని దేంట్లో ప్రసరించుకుంటూ కదులుతూ మన జీవితాన్ని సాగిస్తున్నామో, మనమే కాదు సమస్తం. ఎక్కడో సూర్యగ్రహం ఉంటుంది, ఆ సూర్యగ్రహం నుంచి వెలుగు కిరణములు వచ్చి మన భూమి మీద పడతా ఉంటాయి. ఆ వెలుగు కిరణములు వచ్చి భూమి మీద పడకపోతే మన జీవితం సాగదు. ఆ వెలుగు కిరణములు వచ్చి మన భూమి మీద పడటం వలన, వెలుగు వలన భూమిపై జీవరాశి ఉంది. ఇప్పుడు మన భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆవిరై ఆకాశంలోకి వెళ్ళిపోతాయి, అంటే స్పేస్లోకి వెళ్ళిపోతాయి. అదంతా ఖాళీ. అదంతా మళ్ళీ వెళ్ళినటువంటి నీటి ఆవిరి ఎలా అవుతుంది? సూర్యరశ్మి వలన, వేడి వలన.
ఆ నీటి ఆవిరంతా కూడా మళ్ళీ ఏమవుతుంది, మేఘములవుతుంది, దట్టంగా ఒక చోటకు చేరుకొని. ఆ మేఘములన్నీ గాలిచే కదపబడి వివిధ ప్రాంతాలలో వర్షిస్తాయి. మళ్ళీ ఆకాశం నుంచి ప్రయాణించుకుంటూ నీటి బొట్లు వచ్చి భూమిపై పడతాయి. ఇదంతా ఈ ప్రక్రియలన్నింటికి అవకాశము కల్పించినది ఆకాశము అనేటువంటి స్థితి. ఆకాశం అనేది స్థితి పేరు. ఇప్పుడు నీరు ఆవిరైంది. ఆవిరైంది ఏంటి? వేడి వలన నీరు ఆవిరైంది, అది ఒక స్థితి పేరు. ఆవిరి అనేది ఒక స్థితి పేరు. ఈ ఆవిరంతా ఒక దగ్గరగా కలిసి దట్టముగా అయింది, మేఘం అని పిలిచాం, అదొక స్థితి పేరు. మేఘము వర్షిస్తున్నది, వర్షపు చినుకులు, వర్షం పడుతున్నది అంటాం, చినుకులు చినుకులుగా పడుతుంది, అదొక స్థితి పేరు. అన్ని స్థితుల పేర్లు. మళ్ళీ ఆ వర్షపు చినుకులన్నీ కింద భూమి మీద పడి ఏకమై అన్ని కలిసిపోయి ప్రవహిస్తుంది, నీరంతా ఏకమైపోయి. వాటిని నదులు అంటాం. లేదా ఒక చోట మనం కొలంలో ఉంచేసుకుంటే కొలను అంటాం, చెరువు అంటాం. అంటే ప్రవాహము లేకుండా ఒక చోట నిలుపుకుంటే, ఏర్పాటు చేసుకుంటే దానికి ఆ సైజును బట్టి పిలుస్తాం. చిన్న చిన్న కొలంలో చెరువులు అంటారు. ప్రవహిస్తే నది అంటాం. ఇవన్నీ స్థితుల పేర్లు. ప్రవహిస్తున్నప్పుడు దాని పేరు నది, ప్రవహించకుండా అదే నీరు ఒక చోట ఉండిపోతే దాని పేరు చెరువు, ఒక కొలను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇవన్నీ స్థితుల పేర్లు. ఇప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాం అంటే ఆకాశం అనేటువంటి శూన్యములో ఉన్నాం. శూన్యం అని ఎందుకంటున్నాం అంటే మనకు అక్కడ ఏం లేదు కాబట్టి, లేదనుకొని తిరుగుతున్నాం కాబట్టి. ఎందుకు అది అసలు మనం జీవిస్తుంది ఎక్కడ అంటే ఆకాశ శూన్యములో సమస్త జీవులు జీవిస్తున్నాయి. మనమే కాదు, గ్రహాలు గోళాలు కూడా. ఇప్పుడు గ్రహములు గోళములు అన్నప్పుడు జడ పదార్థములు అని మనం భావించుకుంటున్నాం, కాదు, అవి జీవులే జీవిస్తున్నాయి. ఎందుకని కదులుతున్నాయి అన్నీ. ఇప్పుడు భూమి జడ పదార్థం అని మనం అనుకుంటే భూమి నుంచి మొక్కలు ఎట్టొస్తున్నాయి? మొక్కలు వాటంతటా వస్తున్నాయి భూమి నుంచి. చాలా చిత్రమైన విషయం ఏంటంటే మొక్కలను ఎవరు సృష్టించలేదు, భూమి సృష్టిస్తుంది. ఆ సృష్టించిన మొక్కల్లో మొక్కలకు విత్తనాలు వచ్చి మళ్ళీ తిరిగి అవి మొక్కలయ్యేలా సృష్టి చేసింది. మనుషుల నుంచి మనుషులు వచ్చేటట్టు, జంతువుల నుంచి జంతువులు వచ్చేటట్టు సృష్టి ఎలా జరిగిందో, మొక్కల నుంచి మొక్కలు వచ్చేటట్టు సృష్టి అలాగే జరిగింది. అయితే ఆ మొక్కల సృష్టి ఎలా ఉందండి? ఒక మొక్క ఇంకో మొక్క కలవక్కర్లా, విత్తనాలు దానికే వచ్చేస్తాయి. మొక్కలు ఎలా వస్తే భూమి ఉత్పత్తి చేస్తుంది. తనలోంచి భూమి మొక్కలను ఉత్పత్తి చేయగలుగుతుంది అంటే భూమి జడ పదార్థమా? భూమి అంతరంగంలో చైతన్య శక్తి కదలిక లేకపోతే మొక్కలు ఉత్పత్తి అవుతాయా? ఉంది, చైతన్యత భూమిలో ఉంది. కానీ అది మనిషి కదిలినట్టుగా, జంతువు కదిలినట్టుగా, పక్షి ఎగిరినట్టుగా మనకు తెలిసేలా లేదు. అతి సూక్ష్మ చైతన్యతని గుర్తించే అంత శక్తి మనకు లేదు. అక్కడ శక్తి కదలికలు ఉన్నాయి, అన్నింటిలోనూ ఉన్నాయి. ఆ శక్తి కదలికలను గుర్తించేంత సామర్థ్యము మనిషికి లేదు. మొత్తం అంతా శక్తిమయమే. కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, మనుషులు, జంతువులు, చెట్లు, గ్రహ గోళములు, మొత్తం గ్రహములు గోళములని మనం పిలుస్తున్నటువంటివి ఆకాశములో ఉన్నవి. మీరు ఏదైనా ఆకాశములో ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఏంటి అని మీరు గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తే కొడితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దానికి ఏం కష్టపడక్కర్లేదు. ఆ ఫోటోలు కూడా కావాలని చూడొచ్చు మీరు. చిన్న చిన్న మిణుకుమంటూ చుక్కల్లా ఎన్నో మనకే దర్శనం అవుతూ ఉంటాయి కదా రాత్రిపూట. అసలు అవన్నీ పెద్ద పెద్ద గ్రహములు, గోళములు, నక్షత్రములు. అయితే చాలా దూరంలో ఉండటం వల్ల మన కంటికల్లా చిన్నగా మిణుకుమంటూ కనబడుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నవి? ఆకాశములో ఉన్నవి. అవన్నీ ఆకాశములో కదులుతున్నవి. కదులుతున్నవన్నీ చైతన్యము లేకపోతే కదలటము కుదరదు. దానికి కారణాలు మనం ఏమైనా చెప్పుకోవచ్చు, సైన్స్ ఏమైనా చెప్పచ్చు. కదలిక చైతన్యమునకు గుర్తు. సైన్స్ అనేది మనిషి ప్రయత్నిస్తున్న ప్రయత్నం పేరు సైన్స్ అంతే.
సైన్స్ అనేది ఎక్కడ లేదు, అది సత్యం కాదు. సైన్స్లో చెప్పబడినవన్నీ మారిపోతుంటాయి. సైన్స్ విజ్ఞానము అంటే ఏంటంటే, సైన్స్ అనే విజ్ఞానము మనిషి మూఢనమ్మకంతో కాకుండా తన స్వీయ శరీరముతో ఇంద్రియములతో జ్ఞానముతో ప్రయత్నించి దాన్ని పట్టుకుందామని చేస్తున్న ప్రయత్నం పేరు సైన్స్. అయితే అది సత్యమా అసత్యమా కాదు. ఇప్పుడు కనుగొనబడిన విషయాలు తర్వాత మళ్ళీ అసత్యములను నిరూపితమవుతూ ఉంటాయి. ఎందుకని ఇంకా ఇంకా కనుక్కుంటానే ఉన్నారు. అసలు సృష్టి, అనంత సృష్టి యొక్క రహస్యమును ఛేదించటం. రహస్యము అంటే ఏంటి? ఏమి లేదు, దాయలేదు, అది మనకు తెలియట్లేదు అని. ఎందుకు తెలియట్లేదంటే మన స్థాయి దాని ముందు సరిపోక, అంతే, అంతకు మించి విశేషత ఏం లేదు అక్కడ. మన స్థాయి సృష్టితో పోల్చుకుంటే ధూళి కణము కంటే చిన్నదే. ఒక ధూళి కణము అంటే చిన్న ఇసుక రేణువుని ఒక 100 కోట్ల రెట్లు చిన్నది చేసేస్తే ఎంత అవుతుందో అంటే ఊహించడానికి కూడా అలివి కానంతగా ఉంది. గమనించండి, ఒక చిన్న ధూళి కణమును 100 కోట్ల రెట్లు చిన్నది చేసేస్తే ఎంత అవుతుందో మనం అంత సైజులో కూడా ఉండం అసలు ఈ విశ్వంలో. అసలు ఈ విశ్వంలో మనిషిని సైజు ప్రకారం చూస్తే లేనట్టే. అంటే పోల్చడానికి కొలత కూడా సరిపోదు, మనం లేనట్లు లెక్కేసుకుంటే సరిపోదు, కానీ ఉన్నామని అనిపిస్తుంది అంతే. అంతటి అతి తక్కువ పరిమాణములో ఉన్నటువంటి జీవులు మనం ఎంత అనంత విశ్వపు ఎరుకని మనం ఎలా పొందగలుగుతాం? కానీ సైన్స్ పేరుతో పరిశోధనలు చేస్తున్నాం. అనాదిగా మానవుడు కనుక్కుంటూనే ఉన్నాడు, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉన్నాడు, ఏదో ఒకటి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన పరిధికి అందిన వాటినన్నింటినీ మళ్ళీ మానవులకి విజ్ఞానము పేరుతో వివరిస్తూ ఉన్నాడు, జ్ఞానము పేరుతో వివరిస్తూ ఉన్నాడు. అలాగే మనకి ఆధ్యాత్మికత అందింది, అలాగే మనకి సైన్స్ పేరుతో అనేక విషయాలు అందుతున్నాయి. అలాగే మనకి మనిషి ఆలోచన సరళిలోంచి, మనిషి ఆలోచన జ్ఞానంలోంచి, మనిషి మేధస్సులోంచే ఆవిర్భవించిన ఎన్నో వస్తువులు కొత్త కొత్తగా తయారు చేయబడి మనం వాడుకుంటున్నాం. ఇంకా ఆలోచిస్తున్నారు, కనుక్కుంటానే ఉన్నారు. భౌతికంగా మనం ఉపయోగించుకునే వస్తువులన్నీ అవే. ఎందుకని సృష్టిలో అవి సహజంగా లేవు. ఇప్పుడు జంతువులు మనలాగా చెంచాలు, స్పూన్లు, సూదులు, పిన్నిసులు, గరిట్లు, వాహనాలు ఇవేమో జంతువులకు ఉండవు, అవి వాడుకోవు. ఎందుకని అవేం తయారు చేసుకోవట్లేదు, వాటికి ఆ మేధాశక్తి లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను, వసతులను తనకు అనుకూలముగా మలుచుకునే మేధాశక్తి జంతువులకు లేదు, మనిషికి మాత్రమే ఉంది. తనకున్న మేధాశక్తితో సృష్టిలోని అనేక విషయములను, వస్తువులను, ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకొని తనకు అవసరమైనటువంటి వస్తువులను, విషయములను, భోగములను, సుఖములను అనేకం తయారు చేసుకుంటున్నటువంటి మనిషి మేధస్సు అన్నమే. ఆ మేధాశక్తి ఏ రూపంలో ఉంది చెప్పండి? మనిషి ఏ రూపంలో ఉన్నాడు? నేనే రూపంలో ఉన్నాను అన్నప్పుడు నేను ఈ శరీరం అనుకుంటున్నాం మనం. ఓకే, ఈ శరీరములో మనం బ్రతకటానికి మనిషి అనేకం ఆవిష్కరించుకున్నాడు. జంతువులు ఏవి ఆవిష్కరించుకోలేదు, సృష్టికి తగ్గట్టు బతుకుతున్నాయి అంతే. జంతువులన్నీ కూడా సృష్టికి తగ్గట్టే బతుకుతున్నాయి, వాటికి ఆవిష్కారం లేదు, సహజంగా ఉన్న వాటిని వినియోగించుకుంటున్నాయి. మనిషి మేధాశక్తిని వాడుతున్నాడు అన్నాం కదా, అనేక వస్తువులు తయారు చేసుకుంటున్నాడు అన్నాం కదా, అనేక రకాల విషయాలను సైన్స్ పేరుతో ప్రయోగాలు చేసి కనుక్కుంటున్నాడు అన్నాం కదా, అనేక విషయాలు తెలుసుకుంటున్నాడు అన్నాం కదా. ఆ మేధాశక్తి ఏ రూపంలో ఉన్నది? అసలు అది ఏంటి? మేధాశక్తి ఏమిటి అంటే దానినే జ్ఞానము అన్నారు. జ్ఞానం అంటే తెలియుట. ఆ తెలిసిన దానితో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే తెలుస్తుంది. మళ్ళీ ఎక్కడ తెలుస్తుంది? మేధస్సులోనే తెలుస్తుంది, జ్ఞానంలోనే తెలుస్తుంది. ప్రయత్నం ఎక్కడ చేస్తున్నావు? మేధస్సుతోనే చేస్తున్నా, మేధస్సులోనే చేస్తున్నా ప్రయత్నం కూడా. ఆలోచిస్తున్నా. ఆలోచన, థింకింగ్ అంటే ఏంటి? ఇది ఎలా చేయాలి, దీన్ని ఎలా కనుగొనాలి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి. కోటాను కోట్ల వస్తువులు తయారు చేసుకున్నాక చిన్న గుండు సూది నుంచి మొదలుపెట్టి, చిన్న పిన్నీసి నుంచి మొదలుపెట్టి అంతరిక్షమునకు వెళ్ళేటువంటి ర్యాకెట్ల వరకు, ఇంకా మధ్యలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి.
ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి? మనిషి మేధస్సులోంచి వచ్చినాయి. ఎవరు మనిషికి ఆ పుస్తకాలు తెచ్చి ఇవ్వాల, రాసేసి ఇలా తయారు చేసుకొని వీటిని ఉపయోగించుకుంటే నీకు ఇలా తయారు చేసుకోవచ్చు అని. అంత మేధాశక్తే. మనం ఉపయోగించుకుంటున్న వసతులు, వనరులు అన్నీ కూడా ప్రకృతిలో ఉన్న వాటిని మనకి ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇనుము అనేది ఒక రకమైన మట్టి, ఐరన్ ఓర్ అంటారు, మట్టి అది. అందులో ఆ మట్టిలో ఇనప శాతం, అంటే ఇనుము అనేది మట్టి యొక్క స్థితి పేరు, అదొక స్థితి పేరు. ఇనుమైన, బంగారమైన, ఎత్తడైన, రాగైన ఏవైనా అన్ని భూమి నుంచి వచ్చేవే, మట్టే. వజ్రాలు కూడా మట్టే, అన్ని మట్టే. ఇక్కడ భూమిలో పంచభూతాలే. వాటి పరిణామములు ఇన్నిటిగా పేర్లు పెట్టుకున్నాం, స్థితులు. ఒక రకమైనటువంటి స్థితిలో మట్టిని ఇనుము అని పిలుస్తున్నాం. మనం దాన్ని మార్చుకున్నాం. ఇనప మట్టి అది, ఐరన్ ఓర్ అంటారు, మట్టే. దాన్ని తీసుకెళ్లి అందులో ఉన్నటువంటి ఇనప శాతాన్ని వేరు చేసేస్తున్నాం మట్టి నుంచి. ఇనుముని మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అప్పుడు దగ్గరికి వచ్చి దృఢమైంది. అలా బంగారాన్ని చేసినప్పుడు అది బంగారం అయింది, అలా వెండిని చేసినప్పుడు అది వెండి అయింది. అలా మనం ఉపయోగించుకునేటువంటి లోహములన్నీ అవే. ఒక రకమైన మట్టిని లోహములుగా మలుచుకుంటున్నాం అంతే. కొత్తదనం ఏం లేదు ఇక్కడ. కానీ ఈ మేధస్సులోనే ఇదంతా పుట్టింది. అసలు ఎక్కడ పుట్టింది? ఆలోచన స్వరూపం ఏంటి? ఆ మేధస్సు స్వరూపం ఏంటి? ఆ ఇంటెలిజెన్స్ స్వరూపం ఏంటి? అది ఎలా ఉన్నదని తెలుస్తుందిగా. ఎందుకంటే మనం కూడా ఆలోచిస్తున్నాంగా. మనలాగా ఆలోచించిన వాళ్ళు కనుక్కున్నవే విషయాలన్నీ మనం కూడా ఆలోచిస్తున్నాం. మనం కూడా ఆలోచించి జీవిస్తున్నాం. మనలోనే చాలా మంది అలా ఆలోచిస్తూ సైంటిస్టులు అవుతారు, మనుషుల్లోనేగా. డాక్టర్లు అవుతారు, అనేక రంగాల్లోకి వెళ్తారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తారు. ఇదంతా తెలివి ప్రజ్ఞకి సంబంధించిందేగా. ఇప్పుడు ఆ ప్రజ్ఞ ఏ రూపంలో ఉన్నది? ఆ ప్రజ్ఞ అనే తెలివి అనేది మనం అంటున్నామా, ఇంటెలిజెన్స్ అనేది, మేధాశక్తి అనేది అంటున్నామా, అది ఏ రూపంలో ఉన్నది? అంటే అది ఉన్నది అని తెలుస్తున్నది, కానీ దానికి ఎటువంటి రూపము లేదు. ఇది స్పష్టత. ఓకే, మరి నేనున్నాను అంటున్నావుగా, నీకే రూపం ఉంది? నా రూపము శరీరము. అందుకని నాకు తెలుస్తున్నది నా రూపము శరీరము కనుక శరీరమే నేను అని నేను అనుకుంటున్నాను. ఎందుకని? నేను ఇప్పుడు కదులుతున్నది ఈ శరీరంతో, మేధస్సుతో పనిచేస్తున్నా, కానీ స్పష్టంగా నాకు కనపడుతూ కదిలేదేంటి? శరీరం. నేనని నాకు అనిపిస్తుంది ఏంటి ఇప్పుడు? శరీరం. కానీ ఇందులో మేధస్సు ఏంటో నాకు తెలియట్లే. శరీరం తెలుస్తుంది, శరీరం కదలికలు తెలుస్తున్నాయి, శరీరం తెలుస్తుంది. శరీరంతో అనుభవించడం తెలుస్తుంది, కంటితో చూడటం తెలుస్తుంది, చెవితో వినటం తెలుస్తుంది, ముక్కుతో వాసనలు తెలుస్తున్నాయి, గొంతుతో మాట్లాడటం తెలుస్తుంది, నాలుగుకి రుచులు తెలుస్తున్నాయి, చర్మానికి స్పర్శలు తెలుస్తున్నాయి, బయట ఉన్న సృష్టి మొత్తం తెలుసుకుంటున్నా. ఇదంతా శరీరంతోనే జరుగుతుంది, శరీరపు ఇంద్రియాలతోనే జరుగుతుంది. మళ్ళీ నేను అనుభవించేది కూడా ఈ ఇంద్రియాలతోనే. నాకు ఈ సుఖభోగాలన్నీ శరీరంలోనే తెలుస్తున్నాయి. అలాగే బాధ, నొప్పి కూడా శరీరానికి తెలుస్తుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అందుకని నేను శరీరం అనుకొని వెళ్ళిపోతున్నా. అనుకో, తప్పే ఉంది, అది నిజమే కూడా, నిజమే అది. కానీ ఈ శరీరమును నడపటానికి గుర్తొస్తున్న విషయాలు ఉన్నాయిగా, ఒక ఆలోచన పుడితేనేగా. ఇప్పుడు ఆకలి వేసింది, ఆకలి వేయగానే ఏమి తినవలెను అని ప్రశ్న పుట్టింది. ఏమి తినవలెను అనగానే ఇంతకుముందు మనం తిన్నవి గుర్తొచ్చినాయి. మనం అన్నం తింటాం, అన్నము, దానిలోనికి కూరలు, పచ్చళ్ళు, మనకు కావలసిన సామగ్రి ఏవైతే అప్పడాలు, ఓడియాలు, ఇంకా మీ ఇష్టం. అందుకని అప్పుడు మనకు నచ్చినవి వండుకొని తింటాం. కానీ ముందు పుట్టింది ఏంటి? ఆకలి. దానికి ఏ రూపం లేదు, అదొక స్పందన. శరీరకమునకు ఆకలి అనేది ఒక స్థితి, స్పందన అంతే. దానికి ఆహారము మెమరీలో గుర్తొచ్చింది. ఇప్పుడు ఆహారం కోసం ప్రయత్నించాం, మెమరీలో గుర్తు రావటం ఏంటి? ఎక్కడ గుర్తొచ్చింది ఆ మెమరీ? ఏంటి? అదే మేధస్సు. మేధస్సు అదే జ్ఞానం. ఆలోచించేది అదే, గుర్తుపెట్టుకునేది అదే, గుర్తు చేసేది అదే, మొత్తం పనులన్నీ చేస్తుంది అది. అయితే దాన్ని, ఈ పార్ట్ని ఏమన్నామంటే ఇక్కడ జ్ఞానం విభజించుకోవాలి. ఎందుకంటే జ్ఞానము తెలియని విషయాలను కూడా తెలుసుకుంటుంది. ఆలోచించి, పరిశోధించి, పరిశీలన చేసి
తనకు ఇంతకు ముందు తెలియని విషయాలను కూడా తెలుసుకుంటుంది. అందుకని జ్ఞానం అనేది ఒక సంపూర్ణత్వం. జ్ఞానాన్ని పరిమితులు విధించడం కుదరదు. ఇవన్నీ పరిమితులు జ్ఞానం కిందకే వస్తాయి. తెలిసే ప్రతిదీ జ్ఞానం కిందకే వస్తుంది. కానీ జ్ఞానములో కింద స్థాయి మొదలిది. జ్ఞానము అనంతము. ఎందుకనంటే అది ఎప్పటికే అన్నిటినీ తెలుసుకోగలదు. అంటే అనంతము అంటే జ్ఞానము స్థాయి ఎంత అంటే ఇప్పుడు సృష్టి ఎంత ఉందో అంత సృష్టిని తెలుసుకోగలిగిన సామర్థ్యం జ్ఞానమునకు ఉంది. అది జ్ఞానం. అందులో నువ్వు ఎంత తెలుసుకుంటావు అనేది వేరే విషయం. కానీ దానికి ఉన్న శక్తి అది. నువ్వు తెలుసుకుంటావో తెలుసుకోవో వేరే విషయం. జ్ఞానమునకు ఉన్న శక్తి అది. అదే మేధస్సు, అదే ఇంటెలిజెన్స్, అదే తెలివి. ఆ ప్రజ్ఞ అంటే అదే. అందుకే మహాత్ములు ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. నీలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ ఏది ఉందో అది ఎలా ఉంది? జ్ఞానస్వరూపంగా పనిచేస్తుంది. తెలియుట, తెలుసుకొనుట, తెలుసుకునే ప్రయత్నము చేయుట, తద్వారా మరలా తెలుసుకొనుట, మొత్తం ప్రాసెస్ అంత ఆలోచన, థింకింగ్ కానీ, తెలుసుకోవాలనే ప్రయత్నం థింకింగ్ కానీ, దానిలోంచి పుట్టే ఆన్సర్ దానిలోనే పుడుతుంది. ఇందుకే ఆన్సర్ ఎక్కడ పడుతుంది? మీరు సైంటిస్టులైనా మామూలు వాళ్ళైనా మీకు ఆన్సర్ ఎక్కడ పడుతుంది? ఆలోచించిన వారికి ఆన్సర్ ఎక్కడ పుట్టింది? ఇన్ని వస్తువులు కనుగొన్నారు, ఇన్ని విషయాలు కనుగొన్నారు. మనం కూడా ఏదో ఆలోచిస్తే హఠాత్తుగా ఒక తట్మని ఒక ఆలోచన వస్తుంది, ఇలా చేయొచ్చు అని. ఒక స్ఫురణలాగా వస్తుంది, ఇలా చేయొచ్చు అని. ఎక్కడ వస్తుంది? అది అందులోనే వస్తుంది. అంటే నువ్వు ఆ విషయం వైపు అన్వేషణగా సాగితే, దాన్ని ఆలోచిస్తూ దాని మీద శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి సాగితే ఆవిష్కారం కూడా అందులోనే ఉంది. ప్రయత్నం ఎక్కడుందో దానికి సంబంధించిన ఫలితపు ఆవిష్కారం కూడా అక్కడే ఉంది. అందుకే అది ప్రజ్ఞానం. జ్ఞానంలోనే జ్ఞానానికి ఆన్సర్ ఉంది. జ్ఞానంలోనే సమస్త జ్ఞానం ఇమిడి ఉంది. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇప్పుడు శరీరం వరకు వచ్చేటప్పటికి మళ్ళీ జాగ్రత్తగా దాన్ని విడదీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎలా అంటే శరీరముతో గ్రహించాం. ఇప్పుడు ఆకలి పుట్టింది, ఆకలికి ఏమి తినవలెను అంటే ఇంతకుముందు మనకు అనుభవం ఉంది. అన్నం మనకు అనుభవం. ఇంకొక ఏరియాలో గోధుమ రొట్టెలు తింటారనుకోండి, వాళ్ళకి అది అనుభవం. వాళ్ళు అది కోరుకుంటారు. ఏ ఏరియాలో ఏ దేశంలో ఆకలికి వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి అవిస్ఫురణకు వస్తాయి. ఎందుకని అవన్నీ ఆల్రెడీ లోపల ఉన్నాయి. శరీరముతో గ్రహించిన విషయాలన్నీ లోపల ఉన్నాయి. అలా గ్రహించిన విషయాలన్నీ లోపల ఉండి లోపల ఉన్నవి మనకి తిరిగి గుర్తొస్తున్నప్పుడు, అంటే ఆకలి అనే స్పందన కలగగానే ఇంతకుముందు ఆకలికి నేను ఏమేం చేశానో అవన్నీ గుర్తొచ్చినాయి. గుర్తు రాకపోతే మళ్ళీ నేను ప్రయత్నించలేనుగా. కాబట్టి నేను తినే ఆహారం ఏంటో వాటి కోసం ప్రయత్నించుకుంటున్నాను. ఇప్పుడు అది తిందామని, దాహం వేసింది తాగుదామని. తాగుదాం అన్నప్పుడు ఈ నీరు తాగొచ్చు, ఈ నీరు తాగకూడదు, తాగేటువంటి నీరు అసలు ఎలా ఉంటుంది అనేది గుర్తొచ్చింది. అలా మనకి జీవితంలో సంబంధించినటువంటి అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. గుర్తు రావడానికి ఏం చేసాం మనం? అసలు ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే ముందు శరీరముతో అనుభవించి వీటిని గ్రహించాము. అది శరీరం యొక్క నిర్మాణం. అలా ఉంది. ఇంద్రియాలు చేసే పని అదే. అనుభవించటం, గ్రహించటం, గ్రహించిన దాన్ని గుర్తుగా దాచుకోవటం. ఇవన్నీ ఎక్కడ దాచుకోబడ్డాయి? ఆ ప్రదేశాన్ని మనసు అన్నాం. దానికి ఉపయోగపడి సహకరించింది మన మనస్సు. ఆ మనసుకు సహకరించింది ప్రాణశక్తి. ప్రాణశక్తి సహకరించింది మనసుకి, మనసు ఏర్పడటానికి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అంటే అసలు ఈ గుర్తొచ్చేది ఇప్పుడు ఎక్కడొస్తుంది? మనసులో. మనసు ఎక్కడుంది? ప్రాణశక్తిలో. అంటే గుర్తొచ్చేటువంటి విషయాలు ప్రాణశక్తిలో ఉండి అవి కదిలి గుర్తొచ్చి, అంటే ఆలోచనగా కదిలి మన శరీరాన్ని కదిపి నువ్వెలా జీవించు అని నిత్య జీవితం గడపడానికి అనువుగా ఉంది. అలా అనువుగా ఉన్న దాంట్లో మనసేంటి? ఇప్పుడు ప్రాణశక్తి స్వరూపమే. ఆ ప్రాణశక్తి విడిగా ఉన్నదా? లేదు, మొత్తం శరీరం అంతా వ్యాపించింది. ప్రాణశక్తి అక్కడ ఒక ప్లేస్లో కూర్చొని సపరేట్గా ఉండి పనిచేయట్లా. కానీ అక్కడ మనకు తెలిసిందేంటి? శరీరమే తెలుసు. మనకు ప్రాణశక్తి ఎలా ఉందో, ఎలా వ్యాపించి ఉందో తెలియదు. ఎందుకు తెలియదు అంటే ప్రాణశక్తి యొక్క వ్యక్తీకరణ రూపమే, ఘనత్వమే పదార్థం శరీరం.
అందుకే ప్రాణశక్తి లక్షణములు ఏంటి అన్నప్పుడు పంచభూతములు దాని లక్షణములు అని చెప్పారు. ఆ పంచభూతములు ఏంటి? ప్రాణశక్తి యొక్క మొట్టమొదటి స్వరూపం ఏంటి? ఆకాశ స్థితి. రెండవ స్వరూపం ఏంటి? చైతన్యము, కదలిక, గాలి. మూడవ స్వరూపం ఏంటి? 5 స్వరూపాలు చెప్పారు దాని లక్షణాలు. అంటే తేజస్సు, వెలుగు, అగ్ని. 4వ స్వరూపం ఏంటి? ద్రవత్వము, నీరు. అక్కడ కొంత ఘనత్వము కూడా కలిసేసింది అందులోకి వచ్చేటప్పుడు. 5వ స్వరూపం ఏంటి? సంపూర్ణ ఘనత్వము, భూమి. ఆ భూమి అనే సంపూర్ణ ఘనత్వము పట్టుకోవటానికి, ముట్టుకోవటానికి, వాసన కంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అన్నిటికీ అందుద్ది అది. కాబట్టి దాన్ని మనం గుర్తించటం మనకి తేలికగా ఉంది. అందుకని శరీరం, నేను అనుకున్నా మన మాంస శరీరం అంతా భూమే. భూమి అంటే ఘనత్వము, ఆఖరి స్థితి. ఇప్పుడు ఈ మాంస శరీరంలో ద్రవత్వం లేదా? ఉందిగా, నీరు ఉందిగా. శరీరం అంతా నీరుంది అసలు. ఇప్పుడు నీరు మాంసము వేరువేరుగా ఉన్నాయా? లేదు, మొత్తం శరీరము నీరు అంతా కలిసే ఉన్నాయి. వేరువేరుగా లేవు. భూమి, నీరు వేరువేరుగా లేవు. మన శరీరంలో మాంసము, నీరు కలిసే ఉన్నాయి. మొత్తం శరీరం అంతా నీరు, మాంసం కలిసే ఉన్నాయి. పోని భూమి, నీరు, తేజస్సు, అగ్ని, ఉష్ణోగ్రత వేరువేరుగా ఉందా? లేదుగా. ఇప్పుడు మన శరీరంలో ఏ విధంగా అయితే మాంసము, నీరు కలిసే ఉన్నాయో, అంటే నీరు, భూమి కలిసి ఉంటేనే మన మాంసం అలా తయారైంది, మన చర్మం అలా తయారైంది. రక్తం శరీరం అంతా ప్రసరిస్తుంది. అసలు ఆ మాంసం మృదువుగా ఉండటానికి, ఒక రాయిలా బిగుసుపోకుండా ఉండటానికి, సాగతీత కంటే నడుస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు ఎలాస్టిసిటీ, శరీరం మొత్తం కదలటానికి ఘనత్వములో ద్రవత్వము కలిసిపోయింది తల నుంచి కాలు వరకు. అలాగే శరీరం అంతా ఉష్ణోగ్రత ఉంది, వేడుంది, తేజస్సు కలిసిపోయింది. అంటే ఇప్పుడు భూమి గాని, నీరు గాని, తేజస్సు గాని ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి తయారైన శరీరం విడిగా లేదు. మరి గాలి కూడా అందులో కలిసిపోయింది కనుకనే కాళ్ళు, చేతులు అన్ని కదపగలుగుతున్నాం. కనురెప్పల నుంచి మొత్తం తల నుంచి కాళ్ళ వరకు కదలికలకు మూలమే గాలి. అంటే ఏంటి? మొత్తం ఒకదాంట్లో ఒకటి అన్ని కలిసిపోయి ఉన్నది మన శరీర రూపము. అన్ని కలిసిపోయింది. మరి కలిసిపోయిన దాంట్లో ఆకాశం, అది కూడా కలిసిపోయిందా? కలిసిపోయింది. ఎలా కలిసిపోయిందంటే, మొత్తము మన శరీరము చిన్న చిన్న ఇసుక రేణువుల కంటే, అంటే ఒక ఇసుక రేణువుని 1,00,000 వంతుకి తీసుకెళ్లి చిన్నది చేస్తే ఎంత ఉంటుందో అంత సైజులో మన శరీరం అంతా కణజాలముల మయం. మనకే శరీరం ఏక శరీరంలో కనపడుతుంది, కానీ అన్ని కణములే, అణువులు. వాటన్నింటిలో ఖాళీ ప్రదేశం కూడా ఉంది. ప్రతి అణువులోనూ పంచభూతములు, అంటే భూమి ఉంది, నీరుంది, తేజస్సు ఉంది, గాలి ఉంది, శూన్యత అనేటువంటి ఆకాశతత్వం అనే ఖాళీ ఉంది. ఈ 5టితో కూడా ఒక కణం తయారవుతుంది. అవన్నీ ఒకదాంట్లో ఒకటి కూర్చుకుంటున్నాయి. మొత్తం మళ్ళీ ఇవన్నీ కలిపి ఎక్కడ ఉన్నాయి? సర్వవ్యాపక ఆకాశము. మళ్ళీ బయట నువ్వు చూస్తే ఆకాశం సపరేట్గా కనబడుద్ది, గాలి సపరేట్గా వీస్తూ ఉంటుంది. ఎక్కడ? ఆకాశములోనే. మన శరీరంలో చెప్పుకున్నాం. ఇప్పుడు బయట చూడు, బయట మొత్తం ఆకాశం ఉంది, ఆకాశంలోనే గాలి వీస్తుంది, అందులోనే సూర్యరశ్మి వస్తుంది, అందులోనే నీరు ప్రవహిస్తుంది, అందులోనే భూమి ఉంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలన్నీ భూమికి సంబంధించినవే. ఆ సూర్యుడు అనేటువంటి వెలుగు ప్రకాశం అంతా ఆకాశంలో ఉన్న ఒక గోళమే. మళ్ళీ అది కూడా ఒక గ్రహం, ఒక గోళం. అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. మన శరీరానికి వచ్చేటప్పటికి అన్ని కలిసిపోయి ఉన్నాయి. సృష్టిలో కూడా అన్ని కలిసిపోయే ఉన్నాయి, మనం విడివిడిగా చూస్తున్నాం. అందుకని ముందు మన శరీరంలో కలిసిపోయి ఉన్న దాంట్లో ఏది ఎలా ఉన్నది అని తెలుసుకుంటే
మన శరీరంలో ఉన్న ఆకాశతత్వాన్ని పట్టుకోగలిగితే, ఆ స్థితిని అనుభవించగలిగితే, బయట ఉన్న ఆకాశతత్వం అవగాహన అవుద్ది. అంతే, కొత్తగా మారిపోయేది ఏమి లేదు. మనలో ఉన్న ఆకాశతత్వపు స్థితిని మనలో అనుభవం చెందగలిగితే, ఎందుకని అనుభవం చెందడానికి శరీరం ఉండాలి, అనుభవాలు చెందడానికి గ్రహించడానికి శరీరం అనే యంత్రం ఉండాలి. అలా అనుభవం చెందగలిగితే సేమ్ ఆకాశం బయట ఉందంతే, ఉన్నదంతా అదే. దాంట్లోనే ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. పంచభూతములు దాని లక్షణములు. లక్షణములు అన్నప్పుడు భిన్నంగా లేవు. ఆ ఒకటే మనకు 5 రకములుగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది. కనిపించే వాటిని అనిపించే వాటిని తీసుకున్నాం మనం. ఆకాశతత్వాన్ని తీసుకోలేకపోతున్నాం, ఎందుకంటే అనిపించట్లేదు. కానీ అనిపిస్తుంది, గమనించాలి. అదే చెప్పాను, మొత్తం మనం మేధస్సుతో పనిచేస్తున్నాం. అనేక ఆవిష్కరణలు, భౌతికంలో వస్తువుల ఆవిష్కరణలన్నీ మనిషి మేధస్సులోంచి పుట్టినాయి. ఆలోచిస్తాడు మనిషి, ఈ పని అలా చేయాలి అని ఆలోచిస్తాడు సామాన్యుడు కూడా. ఆ ఆలోచనలోనే ఆ పనికి ఆన్సర్ పుడతా ఉంటుంది. అంటే ఎక్కడ తెలియదు అనే ఆలోచన మొదలైందో అక్కడే తెలుస్తున్నది కూడా. బయట నుంచి వచ్చి ఎక్కడో తెలిసేది లేదు అసలు. ఎక్కడ తెలియటము లేదని అనిపిస్తున్నదో అక్కడే తెలుస్తున్నది. ఈ ఎక్కడ తెలియటం లేదని అనిపిస్తున్నది అన్నది ఎందుకు వచ్చింది? తెలియటం లేదన్నది శరీర భావనలో, పరిమిత భావనలో ఇది నాకు తెలియటం లేదు ఎలా అని నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నేను తెలియటం లేదు అంటుంది ఏంటి? శరీర భావనలో. శరీర భావనలో, పరిమిత భావనలో నాకు తెలియటం లేదు, ఇది ఎలా చేయాలబ్బా, దీన్ని ఎలా పొందాలబ్బా, దీన్ని ఎలా సాధించాలబ్బా, దీన్ని ఎలా ప్రయత్నించాలబ్బా అనేటువంటి ఆలోచనలోకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తాను? శరీర భావనలో తెలియట్లేదు, పరిమితత్వంలో తెలియటం లేదనే భావాన్ని పట్టుకొని నేను మేధస్సులోకి వెళ్తున్నాను, జ్ఞానంలోకి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తే తెలుస్తుంది? జ్ఞానంలోకి వెళ్తే తెలుస్తుంది. ఇన్ని తెలుసుకున్న వాళ్ళందరూ ఎక్కడ తెలుసుకున్నారు? వాళ్ళ జ్ఞానంలోనే తెలుసుకున్నారు. జ్ఞాన స్వరూపం ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఎన్ని ఆవిష్కరణలైనా, గుండు సూది నుంచి ర్యాకెట్ వరకు, లేదా ఒక చిన్న విషయం ఇది ఎలా చేయాలని మనం తర్కించుకొని మన జీవితంలో జరిగే సంఘటనలకైనా సరే తర్కించుకున్నప్పుడు తర్కించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నావు? జ్ఞానంలోకి వెళ్తున్నావు. ఆలోచించటం అంటే ఏంటి? జ్ఞానంలోకి వెళ్తున్నావు, నీ ప్రజ్ఞలోకి వెళ్తున్నావు, నువ్వు మేధాశక్తిలోకి వెళ్తున్నావు, నీ తెలివిలోకి వెళ్తున్నావు, నీ ఇంటెలిజెన్స్లోకి వెళ్తున్నావు. ఎక్కడి నుంచి? శరీరంలోంచి అందులోకి వెళ్ళిపోతున్నా. ఎందుకని? శరీరపరంగా శరీరము నేను అనుకున్న భావనలో తెలియట్లేదు. ఆ తెలియటం లేదు అన్నప్పుడు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానంలోకి వెళ్ళాలి. నేను తెలియని ప్రతిదాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానంలోకి వెళ్ళాలి. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేస్తే ఇది అవుతుంది అన్నీ. అంటే మనలోనే, నాలోనే నేను తెలియదు అన్న స్థితి ఏమో శరీర భావనలో ఉంది. తెలియదు అనగానే తెలుసుకోవటం కోసం జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నా. నాలో ఉన్న జ్ఞానంలోకి, నాలో ఉన్న తెలివిలోకి, నాలో ఉన్న మేధస్సులోకి, నాలో ఉన్న ప్రజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నా. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. నాయన ఎక్కడికో వెళ్ళి నువ్వు బ్రహ్మము అని, ఆత్మ అని, శక్తి అని ఎతకక్కర్లేదు, దేవుడని, దేవతని ఎతకక్కర్లేదు. నీలో తెలియదు అనగానే నువ్వు జ్ఞానంలోకి వచ్చేస్తున్నావు తెలుసుకోవటానికి. తెలియదు అని నువ్వు భావించుకుంటున్నది శరీర భావనలో. తెలుసుకోవాలి, ఎప్పుడైతే తెలియదు తెలుసుకోవాలనుకుంటున్నావో నీలో ఉన్న జ్ఞానాంశలోకి వస్తున్నావు నువ్వు. అంతే, నీకు కొత్తగా తెలుస్తుంది ఏం లేదు, అది నీలోనే తెలుస్తుంది. అలా తెలియని అన్నింటినీ తెలియజేసే సంపూర్ణత అనే జ్ఞానం నీలోనే ఉంది. నీ ఆవిష్కరణ నీలోనే ఉంది. ఆ మేధాశక్తి నుంచి వచ్చిన ఆవిష్కరణలే సృష్టిలో మనిషి తయారు చేసిన కోటాను కోట్ల వస్తువులు. అయితే అది మనిషి తన వినియోగ అవసరాల కోసం పెట్టుకున్నాడు. అంటే మేధాశక్తిని అలా ఉపయోగించాడు. అప్పుడు మనిషికి బాహ్యమైనటువంటి విషయాలను కనుగొనేలా జ్ఞానం దారి చూపించింది. అంతే, కనుగొనటం ఏంటంటే దారి చూపించింది. తెలియదు అనగానే ఇదిగో ఇది అని దారి చూపించింది. అంతే, ఏమి లేదు. ఇది కొంచెం ప్రజ్ఞతో, విజ్ఞానంతో కొద్దిగా మీ లోపలికి వెళ్ళి నిదానముగా వింటూ కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటే సమస్తము నాలోనే ఉన్నది అని మనకే అర్థమైపోద్ది.
అయితే దాన్ని అంత వినియోగిస్తున్నావా లేదనేది పాయింట్. నువ్వు దేన్ని ఎంత వినియోగిస్తున్నావు? ఇప్పుడు శరీరాన్ని ఎక్కువ వినియోగిస్తున్నావు, శరీర భావం పెరుగుద్ది. మనసుని ఎక్కువ వినియోగిస్తున్నావు, మనోభావం పెరుగుద్ది. బుద్ధిని ఎక్కువ వినియోగిస్తున్నావు, విచక్షణ జ్ఞానం పెరుగుద్ది. అహంకారాన్ని ఎక్కువ వినియోగిస్తున్నావు, నేను అనేటువంటిది శరీరపరంగా అహంకారపరంగా బలపడిపోద్ది. మూర్ఖత్వం, మూఢత్వం, అజ్ఞానం ఇవన్నీ పెరిగిపోద్ది, చెడు గుణాలు పెరిగిపోద్ది. జ్ఞానాన్ని ఎక్కువ వినియోగిస్తున్నావు, నీ లోపలికి వెళ్ళి నీ ప్రజ్ఞానాన్ని దర్శిస్తున్నావు, నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు, నువ్వు జ్ఞాని అవుతావు. జ్ఞాని అవడం అంటే ఏంటి? నీ సంపూర్ణత నీకు తెలుస్తుంది. అందుకే మీరు ఎక్కడైనా చూడండి, మనిషి అనేవాడు అన్నింటినీ తనలోనే కనుక్కున్నాడు. మనం ఆ కనుక్కున్న వాళ్ళకి ఎవరికో చప్పట్లు కొట్టి మెడల్స్ ఇచ్చి వీళ్ళు ఫస్ట్ వచ్చారు, వీళ్ళు సెకండ్ వచ్చారని మనం కేటగిరీస్ పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ తలలోంచి వచ్చారు, వాళ్ళ మేధాశక్తిలోంచి వచ్చారు. వాళ్ళు ఉపయోగించారు, నువ్వు ఉపయోగించలేదు, చప్పట్లు కొట్టావు అంతే. నువ్వు శరీరాన్ని ఉపయోగిస్తున్నావు, నువ్వు మనసును ఉపయోగిస్తున్నావు, నువ్వు అహంకారాన్ని ఉపయోగిస్తున్నావు. ఇవన్నీ స్వార్థాన్ని పెంచి చెడు వైపు తీసుకెళ్తున్నాయి. వాళ్ళు బుద్ధిని ఉపయోగించారు, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించారు, శరీరాన్ని తక్కువ ఉపయోగించారు, ధర్మంగా ఉండడం నేర్చుకున్నారు. ఆ మేధాశక్తిలోకి, ఆ ప్రజ్ఞానం బ్రహ్మలోకి వెళ్ళారు. ఏంటి ప్రజ్ఞానం? నా తెలివి, నా మేధస్సు, దాన్ని ఉపయోగించారు. ఆవిష్కరణలు వచ్చేసినాయి. రాకెట్లు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోయారు. ఎక్కడొచ్చింది ఈ ఆన్సర్? ఎక్కడ దొరికింది? రాకెట్ తయారు చేసే విజ్ఞానం ఎక్కడ దొరికింది? నాలోనే, నా మేధాశక్తిలోనే. నేను అసలు ఇప్పుడు జీవిస్తున్నప్పుడు నాకు తెలియదన్న ప్రతి అంశానికి నాకు ఆన్సర్లు ఎక్కడ వస్తున్నాయి? ఎక్కడికి వెళ్ళకుండా అలా విశ్రాంతిగా కూర్చొని, నిశ్శబ్దంగా కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని నాలోకి నేను వెళ్ళిపోతే ఆన్సర్లన్నీ అక్కడే దొరుకుతాయి. దొరుకుతాయా అని మీరు నన్ను ప్రశ్నించకండి. ప్రపంచంలో అన్ని ఉన్నవన్నీ దొరికినవే. ఎక్కడ దొరికినాయి? మేధస్సులో దొరికినాయి. అంటే మేధస్సులో సమస్తం ఉంది, సంపూర్ణత. అది లేనిదే లేదు. ఏ ఆన్సర్ అయినా చెప్పుద్ది అది. అందుకని భౌతికం వైపు అంటే భౌతికం అంటే కనపడే వాటి వైపు. భౌతికం అనేది ఏం లేదు ఇక్కడ. కనపడేవన్నీ, గ్రహించడానికి దొరికేవన్నీ భౌతికం వైపు అంటే అది. కనపడే వైపు, పదార్థముల వైపు, కనపడే వైపు, గ్రహణమునకు, గ్రహించడానికి వీలుగా ఉన్న వస్తువుల వైపు, విషయముల వైపు, ప్రకృతి వైపు వచ్చిన మనిషి అనేకం అలాంటి వస్తువులు తయారు చేసుకున్నాడు. అనేక వస్తు వాహనాలు లేక చవటానికి అంతులేదు. చిన్న గుండి కాడి నుంచి, పిన్నీస్ కాడి నుంచి, ఒక చిన్న హుక్కు కాడి నుంచి హైయెస్ట్ ర్యాకెట్ వేసుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోయే వరకు ఇంకా మధ్యలో ఎన్ని కోటాను కోట్లు ఉన్నాయి. ఈ ప్రజ్ఞంతా ఆ ప్రజ్ఞానంలో పుట్టింది. ఆ ప్రజ్ఞానం ఏదో కాదు, మనలో ఉన్న ఇంటెలిజెన్స్, తెలివి, మనలోనే ఉన్నటువంటి మన శక్తి, తెలివి. అదే జ్ఞానము అని చెప్పుకుంటున్నాం మనం. జ్ఞాన మార్గము అంటే అర్థం ఏంటో తెలుసా? తెలివిని ఎక్కువగా వాడతాం. శరీరాన్ని అంటే ప్రజ్ఞలోకి వెళ్ళిపోయి కూర్చుంటాం, తెలివిలోకి వెళ్ళిపోయి కూర్చుంటాం, ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి, అంటే తెలివితేటలతో కన్నింగ్ ప్లాన్లు వేసి ఇతరులని మోసం చేసి ఆ తెలివి కాదు. అసలు తెలివి ఎలా ఉందని తెలివిలో కూర్చొని తెలివిని చూస్తాం, జ్ఞానంలో కూర్చొని జ్ఞానాన్ని చూస్తాం. జ్ఞాన స్వరూపం ఏంటి, జ్ఞాన లక్షణం ఏంటి, మొత్తం జ్ఞానానికి సంబంధించిన, తెలివికి సంబంధించిన, ప్రజ్ఞానానికి సంబంధించిన, మేధస్సుకు సంబంధించిన సమస్తాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటాం. అసలు అందులో కూర్చుండిపోతాం వెళ్ళి. వాడు జ్ఞాని. అది జ్ఞాన మార్గం అంటే. అంతే తప్ప ఏదో విషయాలు మాట్లాడుకోవడం జ్ఞాన మార్గం కాదు. నీ అంతరంగంలో ఉన్న నీ మేధస్సులో నువ్వు కూర్చోగలగటం. శరీర భావన ఎగిరిపోద్ది, మనోభావన ఎగిరిపోద్ది, మేధస్సులో కూర్చున్నా. ఎందుకని? నీకు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? శరీరంతో ఏది చేస్తున్నా ఇప్పుడు ఇది చేయగలనో లేదో, ఇప్పుడు ఇది నా వల్ల అవుద్దో లేదో, ఇప్పుడు ఇది దాటగలనో లేదో, ఈ సమస్య దాటగలనో లేదో అన్నప్పుడు ఎలా దాటాలి, ఎలా చేయాలని ఆన్సర్ ఎక్కడ పడుతుంది? నీకు తెలియదు అనగానే మీరు చూసుకోండి, మీ లోపల ప్రాసెస్. మీరు మీ ప్రజ్ఞానంలోకి వెళ్ళిపోతారు, మీ జ్ఞానంలోకి వెళ్ళిపోతారు, మీ మేధస్సులోకి వెళ్ళిపోతారు, మీ తెలివిలోకి వెళ్ళిపోతారు. ఆ ఇంటెలిజెన్స్లో కూర్చుంటాం వెళ్ళి. ఆ ఇంటెలిజెన్స్ అన్నా, తెలివన్నా, మేధస్సు అన్నా
ఆ జ్ఞానం అదే దాన్నే ప్రజ్ఞానము అన్నారు. అంటే మామూలు జ్ఞానం అయితే నువ్వు రోజువారీ ఉపయోగించి అతి తెలివితేటలు, ప్రజల్ని మోసం చేయటాలు అవి అనుకుంటావేమో, ఆ తెలివి అనుకుంటావేమో, ఆ మేధస్సు అనుకుంటావేమో, ఒకళ్ళనొకళ్ళు ఎత్తుకుపోయి ఎత్తులేసుకునే మేధస్సు అనుకుంటావేమో. కాదు, ప్రజ్ఞానము అంటే నీ స్వస్వరూపమైన సమస్త జ్ఞానం. అందులోకి వెళ్ళి కూర్చుండిపోతావు. అందులోకి వెళ్ళి కూర్చున్నప్పుడు శరీరంలో కూర్చొని లేవు ఇప్పటికి నువ్వు, శరీర భావం లేదు. మనసులో కూర్చొని లేవు ఇప్పుడు నువ్వు, మనోభావం లేదు. అహంకారంలో కూర్చొని లేవు ఇప్పుడు. ఇది నేను అనేటువంటి ఆ నేనుకు తొడుక్కున్న తొడుగులేమి లేవు, అసలు అహంకారం లేదు అక్కడ. విచక్షణా జ్ఞానం కూడా లేదు. విచక్షణా జ్ఞానం ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇది చేయొచ్చా, ఇది చేయకూడదు, ఇది తప్ప రైట్ అన్నప్పుడు అది కూడా లేదు, అక్కడ బుద్ధి కూడా లేదు. మొత్తంగా నేను వెళ్ళిపోయి నా జ్ఞానంలో, నా ప్రజ్ఞానంలో, నా మేధస్సులో, నా ఇంటెలిజెన్స్ శక్తి ఏదో ఉందో అందులో కూర్చున్నా. అదే శక్తి. ఇప్పుడు అందులో కూర్చున్నా. అది జ్ఞాన మార్గము. అలా కూర్చోవటం నీకు వస్తే నేను జ్ఞాన మార్గంలోకి వచ్చినట్టు. అప్పుడు దాకా నువ్వు కర్మ మార్గంలో, భక్తి మార్గాల్లో సాగుతావు. కర్మ మార్గం అంటే శరీరముతో చేసే ప్రక్రియలు, భక్తి మార్గం అంటే మనస్సుతో ఊహించే ఊహలు ఎక్కువ ఉంటాయి. పాటలు రాసుకుంటాను, భజనలు చేస్తాను, కీర్తనలు చేస్తాను, ఊహించేసుకుంటాను. అనేక రకాలుగా భగవంతుడు నాతో కలిసిపోయినట్టు, నేను భగవంతుడితో కలిసిపోయినట్టు ఊహాత్మకం ఎన్నో పెట్టుకుంటాను. తప్పేం లేదు, మనసు ఉందిగా. మనసుతో నువ్వు భౌతికంలో ఊహిస్తావు కాబట్టి దేవుడికి అదే పెట్టుకున్నావు. అంటే మనసు యొక్క చర్యలు ఊహలే కనుక భగవంతుడికి కూడా అలా పెట్టుకున్నావు. నామరూపాదులతో ఊహలు పెట్టుకున్నావు. శరీరం యొక్క చర్యలు, కదలికలు, ప్రయత్నించడం, పొందడం, అనుభవించడమే కనుక అలా శరీరంతో క్రియలు పెట్టుకున్నావు దైవీ మార్గాల్లో. జ్ఞాన మార్గం అంటే అది కాదు. నీ ఇంటెలిజెన్స్లో నువ్వు నిశ్శబ్దంగా కూర్చోవడం, ఇంకేం లేదు. నువ్వు నిశ్శబ్దంగా కూర్చుంటే ఇంటెలిజెన్స్లోకి వెళ్ళిపోయావని అర్థం. ఇంటెలిజెన్స్లోకి ఎలా కూర్చోవాలండి అని అడక్కో. జ్ఞానంలోకి వెళ్ళి ఎలా కూర్చోవాలండి అని అడక్కో. మేధస్సులోకి వెళ్ళి ఎలా కూర్చోవాలనండి అని అడక్కో. అసలు అన్ని కలిసిపోయింది నీలో. ఇప్పుడు మన శరీరములో అణువున మొత్తం ఖాళీ ఉంది. ప్రతి అణువులోనూ ఖాళీ ఉంది. ఆ ఖాళీయే ఆకాశతత్వము. అందులో కదలిక ఉంది, గాలి ఉంది. ప్రతి అణువు కదులుతుంది. కదలాలంటే ఆ కదిలేదే గాలి, కదలికే గాలి. గాలి ఉంది అంటే చైతన్యము. ప్రతి అణువుకి నేను ఈ అణువుని, కణమును అని తెలుసు. దానికి మేధస్సు ఉంది, జ్ఞానం ఉంది. నేను ఒక సపరేట్ కణమును, ఒక జీవిని అని తెలుసు. దానికి తన ఐడెంటిటీ దానికి గుర్తుంది. అదే జ్ఞానము. జ్ఞానం ఉంది. ప్రతి అణువులో ఉష్ణోగ్రత ఉంది, తేజస్సు ఉంది. ప్రతి అణువులో ద్రవత్వం ఉంది, ప్రతి అణువులో ఘనత్వం ఉంది. అవన్నీ కలిస్తే అణువు కణజాలము తయారైంది. ఆ అణువులు, కణజాలాలు మనకి తెలియదు అంతే. మొత్తం కలిపి శరీరం నేను అనుకుంటున్నాం, కానీ 5 ఇందులో కలిసే ఉన్నాయి. అంటే ఇప్పుడు నా మేధస్సు కూడా నా శరీరం మొత్తం ఉంది, ఒక పాయింట్లో లేదు. అది నా మేధస్సు, నా ఇంటెలిజెన్స్ ఏది ఉందో అది నా శరీరం మొత్తం ఉంది. నా ఆకాశతత్వం ఏది ఉందో అది నా శరీరం మొత్తం ఉంది. నా వాయుతత్వం ఏది ఉందో నా శరీరం మొత్తం ఉంది, అందుకే నేను కదులుతున్నా. నా ఆకాశతత్వం ఏది ఉందో అది నా శరీరం మొత్తం ఉంది, అందుకే నేను ఆ స్థితిలోకి వెళ్ళిపోయి రాత్రికి 6 నిద్రలోకి వెళ్ళిపోతున్నా. శరీర స్థితిని వదిలేస్తున్నా, మనోస్థితిని వదిలేస్తున్నా, అహంకార స్థితిని వదిలేస్తున్నా, బుద్ధి స్థితిని వదిలేస్తున్నా. ఏ ఎరుక లేనటువంటి బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం. ఏ ఎరుక లేనటువంటి ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతున్నా. అంటే రాత్రి నిద్రపోయేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నేను? నాలోనే ఉన్న ఆకాశతత్వానికి వెళ్తున్నా. లేకపోతే చచ్చిపోయాను అంటారు నన్ను, ప్రాణమే ఉండకపోతే. నాలో ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతున్నా నేను. మళ్ళీ మెలకువ అంటే ఏంటి? వాయుతత్వంలోంచి, తేజోతత్వంలోంచి వస్తున్నా, వాయుతత్వంలోకి వచ్చా. వాయుతత్వంలోకి వస్తే మెలకువ మొదలైపోయింది. ఆకాశతత్వం నుంచి వాయుతత్వంలోకి ఎప్పుడు వస్తున్నానో మెలకువ మొదలైపోతుంది. వాయుతత్వంలోంచి తేజోతత్వంలోకి రాగానే నా ఎరుక నాకు దృశ్య రూపం సంతరించుకుంటుంది. మెలకువ దృశ్యాన్ని పొందుతుంది. ముందు కదలికగా మొదలై, వాయువుగా కదలికగా మొదలైనటువంటి మెలకువ దృశ్యత్వాన్ని సంపాదించుకుంటుంది, ఆపాదించుకుంటుంది. తర్వాత ద్రవత్వాన్ని పొందింది, అంటే ఇంకా ఘన రూపాన్ని పొందుతుంది. తర్వాత పూర్తి ఘనత్వాన్ని పొందింది, శరీరం అంతా గుర్తొచ్చేసింది. ఇప్పుడు ఈ 5 ఏక శరీరంలో కలిసే ఉన్నాయి, విడివిడిగా లేవు. అసలు విడివిడిగా చూడటం కుదరదు. అలా సృష్టి అంతా అలాగే ఉంది. మన శరీరంలో ముందు అర్థం చేసుకుంటే మొత్తం సృష్టి అంతా అలాగే ఉంది.
అలా బాహ్య సృష్టిని చూస్తే సర్వవ్యాపకంగా ఆకాశం ఉంది, అందులోనే వాయువు ఉంది, అందులోనే సూర్యరశ్మి ఉంది, అందులోనే ఆ తేజస్సు వెలుగు అనే సూర్యరశ్మి ఉంది, అందులోనే ద్రవత్వం ఉంది, అందులోనే ఘనత్వం ఉంది. ఇవన్నీ కలిపి గ్రహగోళ నక్షత్రములుగా ఆకాశంలో అన్ని తిరుగుతున్నాయి. మొత్తానికి ఆధారంగా ఆకాశం ఉంది. ఆకాశం అంటే అన్నింటికీ అవకాశం ఇచ్చిన స్పేస్ ఉంది. అక్కడ స్పేసులో అన్నీ ఉన్నాయి, అన్నింటిలో మళ్ళీ స్పేస్ ఉంది, విడివిడిగా లేవు, అన్ని కలిసిపోయి ఉన్నాయి. పంచభూతములు కలిసిపోయి ఉన్నాయి, విడివిడిగా లేవు, చెప్పుకుంటున్నాం అవి. అందుకే లక్షణములు, ఒకే దాని యొక్క 5 లక్షణములు. ఇప్పుడు నువ్వు భూస్థితి నుంచి అంటే శరీర స్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి తేజోస్థితికి, తేజోస్థితి నుంచి వాయుస్థితికి, వాయుస్థితి నుంచి ఆకాశ స్థితికి, ఆకాశ స్థితికి వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నావు. అక్కడ నిశ్చలత నిర్మలత, ఇంకా శరీర భావాలు లేవు, రోజు వెళ్ళే నిద్రదే. దీన్ని అనేక విధాలుగా రోజు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అసలు మనలో ఉన్న మేధస్సు, జ్ఞానము, తెలివి, ప్రజ్ఞ అని చెప్పుకున్నాక ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారని. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది ఏంటి? మనలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ, తెలివి ఎలా ఉన్నది? జ్ఞాన రూపంలో పనిచేస్తున్న ప్రజ్ఞ. తెలియదు అనగానే శరీరం నుంచి శరీర భావనలో తెలియట్లేదు. పరిమితుడిని నేను, పరిమితురాలిని నేను, కనుక తెలియదు అన్న భావం స్ఫురించగానే నేను జ్ఞాన భావంలోకి వెళ్ళిపోయి వెతుక్కుంటున్నా, ఎలా తెలుస్తుంది అని. అక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది నాకు. తెలియదన్న ప్రతిదానికి అక్కడ ఆన్సర్ వస్తుంది నాకు. అలా తెలుసుకున్నవే సృష్టిలో విషయాలన్నీ. అలా తెలుసుకున్నదే అనంత ఆత్మశక్తి, ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఎవరు ఎటువైపు అంటే ఏ విధంగా జ్ఞానాన్ని అడిగితే ఆ విధంగా ఆన్సర్లు ఇచ్చింది అది. దానికి అన్నీ తెలుసు, సంపూర్ణత. నాకు భౌతిక విషయాల మీద ఆసక్తి ఉంది, నేను కొత్త వాటిని కనుక్కోవాలనుకుంటున్నాను, వాటిని ఎలా వినియోగించాలో తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఈ సమస్యని ఎలా దాటాలో ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు దొరకట్లేదు ఆన్సర్ అంటే అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. తెలియదు అనగానే మీరు వెళ్తున్న ప్లేస్ జ్ఞానం, ప్రజ్ఞలోకి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వెతుక్కుంటున్నారు, నాకు తెలియట్లేదని. ఆలోచించటం అంటే ఏంటో తెలుసు, వెతుక్కోవటం, వెతుకులాట. ఆ వెతుకులాటలో ఆన్సర్ అక్కడే ఉంది, అది ఆన్సర్ దొరుకుతుంది. నాకు స్ఫురించింది అంటాం కాదు, దొరికింది అక్కడ. ఆ స్ఫురణతో భౌతికంలో కోటాను కోట్ల వస్తువులు కనుక్కున్నారు. అదే స్ఫురణతో అసలు మూలం ఏంటి, ప్రజ్ఞ ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది, అసలు జ్ఞానాన్ని అడిగారు, జ్ఞానమా నువ్వు ఎలా ఉంటావని. ప్రజ్ఞనే అడిగారు, ప్రజ్ఞ నువ్వు ఎలా ఉంటావని. నువ్వు ఎంత ఉంటావు, ఎలా ఉంటావు, నీ స్వరూపం ఏంటి, నీ స్వభావం ఏంటి, నీ సంపూర్ణత ఏంటి అని దాన్ని అడిగారు. ఎందుకని ఆ ప్రజ్ఞానమా అసలు నువ్వు ఎవరైనా అడిగారు. అన్ని ప్రశ్నలు దానికి వేశారు. అది ఆధ్యాత్మికత. నువ్వెవరు అన్నప్పుడు నువ్వు అనుకుంటున్న నేను నేనేం చెప్పింది. నువ్వు ఏది నేను అనుకుంటున్నావో ఆ నేనే ప్రజ్ఞ. నువ్వు నేను ఒకటేం చెప్పింది. నువ్వు ఎంత ఉంటావు అని అడిగారు దాన్ని, ఉన్నదంతా నేనేం చెప్పింది. నువ్వు ఎలా ఉంటావు అని అడిగారు దాన్ని, ఇదిగో ఇలాగే ఉంటాను. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఏం ఉన్నట్టు అనిపించట్లేదు, కానీ నువ్వు ఉన్నావని తెలుస్తుంది. అవును, అలాగే ఉంటాను. అదే ఆకాశతత్వము. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఉన్నాను. ఏమీ ఉండదంటే ఏంటి? వాయువు లేదు, తేజస్సు లేదు, ద్రవత్వము లేదు, ఘనత్వము లేదు, ఆకాశతత్వం ఉంది. నేను అలా ఉంటాను. నువ్వు ఎంత ఉంటావు అన్నారు. ఉన్నదంతా నేను, సర్వవ్యాపకము. మరి ఉన్నవన్నీ ఏంటి సృష్టిలో అని అడిగారు. అదంతా నేనే, నా లక్షణములు, నా స్వరూపం, అదంతా నాలోనే వ్యక్తీకరించబడి ఉన్నది. పరిశీలించుకో, నువ్వు, నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు నేను వేరువేరు కాదు, మనిద్దరం ఒకటే. ప్రజ్ఞానం బ్రహ్మ. నువ్వు ఆ ప్రజ్ఞాన స్థితిలోకి వచ్చి కూర్చుంటే అది జ్ఞాన మార్గము. అసలు జ్ఞానము అంటే అది, జ్ఞాన మార్గము అంటే అది. నువ్వు శరీర మనోభావాలు అంటే శరీరం క్రియాత్మకమైనది, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఆ కదలికలను ఆపగలిగి మనోభావాలు, కల్పిత మనోభావాలతో, ఊహలతో దేవుళ్లను, దేవతలను, మహిమలను, మాయలను, అద్భుతాలను, కోరికలను, ఇష్టాలను, మంచనో చెడనో, ప్రమాదమనో, భయమనో, ధైర్యమనో, ఆదుర్దానో, కంగారనో, అది ఎప్పుడూ కదులుతూ ఊహించుకుంటూనే ఉంటుంది. ఆఖరికి నిద్రపోతే కలల్లో కూడా కదులుతూనే ఉంటుంది ఆ మనసు. అది ఊహ. శరీర కదలికలు, శరీరం నిజంగా కదులుతుంది. మనో కదలికలు, భావ కదలికలు. అక్కడ పదార్థం లేదు, తేజస్సు కదులుతుంది.
తేజస్సు ఒక్కటే కదులుతుంది అక్కడ. వాయువు తేజస్సుల కలయిక. కదలాలంటే వాయువు ఉండాలి అక్కడ. వాయువు తేజస్సులు కదిలినప్పుడు ఊహాత్మకత, భావనాత్మకత, భావ కదలికది. శరీరము కదిలినప్పుడు ఘనత్వము ద్రవత్వము కలిసి కదులుతుంది. అక్కడ కూడా మళ్ళీ భావన కావాలి. భావన లేకుండా శరీరం కదలలేదు. శరీరం కదిలినప్పుడు 4 కదులుతున్నాయి. శరీరం కదిలినప్పుడు 4 కదులుతున్నాయి. ఏంటి 4? వాయువు, కదలికలకు మూలమైన వాయువు. తర్వాత తేజస్సు. తేజస్సు సూర్యరశ్మి వ్యాపించినట్టుగా అలా వ్యాపించుకుంటూ వెళ్తుంది ఊహాత్మకంగా. అందుకే దాని స్పీడు అనంతమైన స్పీడు, కాంతి కంటే వేగవంతమైన స్పీడ్ అది. స్మరణ మాత్రం చేత అలా ఊహించటం, భావించడం, అదే భావ శరీరం మందది. అది కూడా మన శరీరంలో కలిసి ఉంది. భావ శరీరం. శరీరం కదిలినప్పుడు వాయువు, తేజస్సు, నీరు, భూమి 4 కలిసి కదిలినాయి. శరీరాన్ని ఆపేసినప్పుడు శరీరాన్ని కదలికలు ఆపేసినప్పుడు మనం స్థిరంగా కూర్చున్నప్పుడు, ఏ ధ్యాన ముద్రలోనో తపో ముద్రలోనో కూర్చున్నప్పుడు, శరీరంతో నేను ఇప్పుడు కదలను అని మనం శరీరాన్ని ఆపినప్పుడు భూమి, నీరు ఆగినాయి. తేజస్సు, వాయువు కదులుతానే ఉంది. ఎక్కడుంది అది? ఆకాశంలోనే ఉంది. ఆకాశం సర్వవ్యాపకం, ఇంకా కదలటానికి ఏం లేదు, అన్నీ అందులో కదలాల్సిందే. అది ఊహనాత్మకత, భావనాత్మకత, అది మనో కదలిక. మనసు ఎప్పుడు ఊహించుకుంటూ కదులుతూ ఉంటుంది అంతే. అందుకని ఆ ఊహ కదలికలో భయం, ఆదుర్ద, కంగారు ఇవన్నీ ఊహలో. ఒక సృజనాత్మకత ఇవన్నీ ఊహలో. అలా కదులుతూ స్వప్నలోకంలో కూడా అది విహరిస్తూనే ఉంటుంది. అంటే పడుకొని శరీరం నిద్రపోయినా కూడా కళ్ళు వస్తూనే ఉంటాయి. అది కూడా దాటి అసలు నా జ్ఞానం ఏంటి, నాలోనే నాకు తెలియటం ఏంటి, నాలోనే నాకు తెలియనిది మళ్ళీ ఆవిష్కరింపబడటం ఏంటి, నాకు తెలియదు అంటే ఎప్పుడు తెలియకుండా పోవాలిగా, నాకు అర్థం కాదంటే ఎప్పుడుగా అర్థం కాకుండా పోవాలిగా. మళ్ళీ ఆలోచిస్తే ఎందుకు అర్థమవుతున్నది? నాకు అర్థమైంది, నాకు తెలిసింది, పదే పదే ఆలోచించక దారి దొరికింది అని ఒక స్ఫురణకు వచ్చినట్టు ఎందుకు వస్తుంది అంటే ఆ స్ఫురణ శక్తే నా ప్రజ్ఞ, ఆ ఎరుక శక్తే నా ప్రజ్ఞ. అదే మేధస్సు, అదే జ్ఞానం, అదే ఇంటెలిజెన్స్. అందులో కలిపి కూర్చున్నావా? కూర్చోవాలి. అసలు దాని స్వరూపం ఏంటి? ఆకాశతత్వము. దాన్నే అడిగారు నీ స్వరూపం ఏంటి అని. నా స్వరూపం ఏం లేదు, శరీరమే. ఇప్పుడు భూమిని నీ స్వరూపం ఏంటి అని అడిగారు అనుకో, శరీరం నేనని చెప్పింది. నీటిని నీ స్వరూపం ఏంటి అని అడిగారు అనుకో, నీ శరీరము ఇలా ఎలాస్టిసిటీగా ఉండటానికి, ఓ ఇనప ముక్కలా ఉండకుండా చక్కగా ఎటుబడితే అటు కండరాలు కదలటానికి భూమి, నీరు కలిసినటువంటి మృదుత్వ స్థితి మాంసము. అందులో ఉష్ణోగ్రత కూడా కలిసిపోయి ఉంది, అందులో చలనం ఉంది, వాయువు కూడా కలిసిపోయి ఉంది. ఈ 4 కలిస్తే శరీరం. అందులో ఆకాశతత్వం కూడా కలిసిపోయి ఉంది. అందుకని భూమిని అడిగితే ఆన్సర్ చెప్పుద్ది శరీరమే మాంసమే, నీటిని అడిగితే ఆన్సర్ చెప్పుద్ది శరీరమే మాంసమే అని. తేజస్సుని అడిగితే ఆన్సర్ చెప్పుద్ది ఇక్కడ ఇందులో నీ శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత అంతా నేనే. వాయువుని అడిగితే ఆన్సర్ చెప్పుద్ది అదేంటి అసలు గాలి పీల్చుకు వదులుతున్నావు కదా, మళ్ళీ అడుగుతావు ఎందుకని. మొత్తం నేను శరీరం అంతా లేకపోతే నువ్వు కదలిక లేదని చెప్పుద్ది. ఆకాశాన్ని అడిగితే నువ్వెవరో ఎలా ఉన్నావు నాలా అంటే, నీలో ఉన్న మేధస్సును నేను, జ్ఞానాన్ని నేను, స్ఫురణని నేను, ఎరుకను నేను, తెలివిని నేను, ప్రజ్ఞను నేను. అందుకే నీకు నేను లేననిపిస్తూ ఉన్నాననిపిస్తాను, ఉన్నాననిపిస్తూ లేననిపిస్తాను. అంటే లేననిపిస్తూ ఉన్నాననిపిస్తాను అంటే ఆకారం లేదు, ఎలా ఉన్నానో తెలియదు, ఎంత ఉన్నానో తెలియదు, కానీ ఉన్నానని తెలుసు. ఎందుకని? స్ఫురణ పుడుతుంది, ఎరుక పుడుతుంది, భావాలు పుడుతున్నాయి, ఆలోచనలు పుడుతున్నాయి. నాకు తెలియంది ఎక్కడ తెలియటం లేదని ఎక్కడ అనుకున్నానో, ఎక్కడ తెలియటం లేదు, ఎక్కడ దొరకటం లేదు, ఎక్కడ సమాధానం లేదనుకొని నిలబడిపోయానో అక్కడే సమాధానం దొరికింది, అక్కడే తెలిసింది. అంత నాలోనే, అదే నా ప్రజ్ఞలోనే, నా మేధస్సులోనే. మరి తెలియదని ఎందుకు అనుకున్నాను ముందంటే, అది శరీర భావనలోంచి, పరిమిత భావనలోంచి శరీరం నేను అనుకోవటం వల్ల నాకేమీ తెలియదు అనుకుంటున్నాను, నాకు భిన్నంగా అనేకం ఉందనుకుంటున్నాను. ఈ శరీర మనోభావాలను వదిలేసి ఆకాశతత్వంలోకి వస్తే, అదే ప్రజ్ఞాతత్వంలోకి వస్తే, మేధోతత్వంలోకి వస్తే
ఎరుకలోకి వస్తే, ఉనికిలోకి వస్తే, ఎగ్జిస్టెన్స్లోకి వస్తే అసలు తెలియనిదే లేదు. అదొక సంపూర్ణత్వం. అంటే ఇప్పుడు మన ఆవిష్కరణలు, భౌతికమైన ఆవిష్కరణలు కానీ, ఆధ్యాత్మికంలో నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుక కానీ, ఈ ఆవిష్కరణలు ఏవైనా ఆ నాలోనే ఉన్న నా ప్రజ్ఞానంలోంచి కలిగినాయి. ఆ ప్రజ్ఞానం ఎలా ఉంది, ఆ జ్ఞానం ఎలా ఉందంటే ఆకాశతత్వాన్ని అడిగితే చెప్పింది నేనే ప్రజ్ఞానాన్ని. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే అనంత ఆత్మశక్తిని, నేనే ఆ మేధాశక్తిని, నేనే ఆ ఇంటెలిజెన్స్ని, నేనే ఆ స్ఫురణని. నాకు ఏ రూపం ఉండదు, కానీ సర్వశక్తివంతమైనటువంటి శక్తిని నేనే. నాకు అసలు నశింపలేదు. ఇప్పుడు మాంసం నశించవచ్చు, ఎముకలు నశించవచ్చు, ఉష్ణోగ్రత చల్లబడిపోవచ్చు, చలనం ఆగిపోవచ్చు, కానీ ప్రజ్ఞ ఎక్కడ? ప్రజ్ఞ శాశ్వతంగా ఉంది. ఎందుకంటే దానికి రూపమే లేదు. ఆకాశతత్వం అది. ఈ మొత్తంగా ఈ 5 కలిసిపోయి ఉన్న తత్వంలో మనం శరీరతత్వం మనకి ఈజీగా ఉంది కనుక పట్టుకోవడానికి, శరీరతత్వం మనకి ఈజీగా ఉంది కనుక అర్థం చేసుకోవటానికి, శరీరతత్వం మనకి ఈజీగా ఉంది జీవించడానికి, అనుభవిస్తున్నాం, అసలు ప్రయత్నించకుండా తెలిసిపోతుంది నేను అని. కనుక గాఢంగా అది నేను అనుకుంటున్నాం. ఆకాశతత్వం సూక్ష్మంగా స్ఫురణ వలె, జ్ఞానము వలె, ఎరుక వలె, తెలియదు అని తర్కించుకుంటూ లోపల గుద్దుకుంటుంటే వచ్చే సమాధానము వలె, ప్రజ్ఞానం వలె, జ్ఞానము వలె ఆకాశముగా ఉన్నది. దాన్ని అంత సూక్ష్మతకి వెళ్తే తప్ప అది నేనని పట్టుకోలేవు. అది నేనని పట్టుకోవడమే జ్ఞానం, ఇంకేం లేదు. అది నేనని పట్టుకోవడమే మోక్షం. అది నేనని పట్టుకోనంతసేపు ఈ శరీరము నేను, ఈ మనస్సు నేనని పట్టుకొని సాగుతున్నది జీవితం. అసలు జీవితము మోక్షం విడివిడిగా లేవు, అన్ని కలిసే ఉన్నాయి. అన్ని కలిసే ఉన్నాయి. ఎందుకని ఇప్పుడు ఈ శరీరం ఉండగానే ఆకాశతత్వం అక్కడే ఉంది నీలో. అది మేధస్సుగా, ప్రజ్ఞగా ఉంది, ఎరుకగా ఉంది, స్ఫురణగా ఉంది. నీకు తెలియని స్ఫురిస్తుంది, నువ్వు ఇప్పటి వరకు అనుకుంది అనిపిస్తుంది, నీలోనే ఒక ఆవిష్కారం ఉద్భవిస్తుంది. దాన్ని పట్టుకో, నీలో ఉద్భవించిన కొత్త ఆవిష్కారాన్ని పట్టుకో. ఎక్కడి నుంచి ఉద్భవించింది స్ఫురణ? ఎక్కడి నుంచి వచ్చింది ఎరుక? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి? ఇటు మూలమేంటి? నాకు లోపల కలిగే భావాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? ఆ భావ మూలమేంటి? దాన్ని పట్టుకో. పట్టుకుంటే అక్కడ ఏ ఆకృతి లేదు, ఏ ఆకారము లేదు, ఏ లిమిటెడ్నెస్ లేదు, అన్లిమిటెడ్నెస్ ఉంది అక్కడ. ఎందుకని అనంతంగా భావాలు వస్తానే ఉన్నాయి, అనంతంగా ఆలోచనలు వస్తానే ఉన్నాయి. ఇంకా దాని మూలంకి వెళ్ళిపోయి కూర్చుంటే భావాలు కూడా దాటేసి, భావాలలో భావాలను వదిలేసి, ఆలోచనలో ఆలోచనలు వదిలేసి, ఆ ఆలోచనలలో ఉన్న పరిమితత్వాన్ని వదిలేసి, భావాలలో ఉన్న భావ పరిమితిని వదిలేసి ఒట్టి శక్తిని చూడు, అక్కడ ఉండిపోయింది. ప్రాణశక్తి, ఇంటెలిజెన్స్ శక్తి, జ్ఞానశక్తి. ఆ శక్తి అలా ఉంది, జస్ట్ ఉన్నానన్న ఉనికిగా ఉంది. అలాగే ఉంది బయట ఆకాశం కూడా, అదే ఆకాశ స్వరూపం. కాబట్టి నీ ఆకాశతత్వంలో నువ్వు ఎప్పుడు కూర్చుంటావో అప్పుడు నువ్వు జ్ఞాన మార్గంలోకి వచ్చినట్టు. ఎందుకంటే అదే జ్ఞానం కనుక. అందుకనే దాని వైపు అన్వేషించిన మహాత్ములకు అక్కడ అది సమాధానం చెప్పి అది దొరికింది. దేని వైపు వెళ్తే జరుగుతుంది, దానికి మంచి చెడు ఏం లేదు. జ్ఞానము యొక్క సంపూర్ణత్వం అంతే. భౌతిక విషయాలు అడిగితే భౌతిక విషయాలు నీ లోపలే నీకు చెప్పుద్ది. ఆవిష్కరణలన్నీ నీ లోపలే ఉంటాయి, నీకు బయట నుంచి ఎక్కడ ఉండవు. కనుక్కున్న వాళ్ళందరూ తమ లోపలే కనుక్కున్నారు ఏ విషయాన్నైనా, ఆధ్యాత్మికమైన భౌతికమైన. అలాగే నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుకను కూడా తన లోపలే కనుక్కున్నారు. నువ్వు ఏది పొందాలన్నా అది నువ్వే, నీలోనే ఉంది, నువ్వే అక్కడే పొందాలి. నువ్వేం పొందాలనుకుంటున్నావు అనేది పాయింట్. అందుకే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటంటే విడివిడిగా లేనటువంటి ఒకే దాని యొక్క 5 తత్వములు. ఒకటి అన్నప్పుడు దాని పేరు ఆత్మశక్తి లేదా బ్రహ్మము లేదా శక్తి, ప్రాణశక్తి. ఒకటి అంటే అది. 5గా ఉన్నది అన్నప్పుడు వాయువు. 1గా చెప్పాలిగా మళ్ళీ 5గా ఉంది అన్నప్పుడు ఏదైతే ప్రాణశక్తిగా, ఎరుకగా, ఇంటెలిజెన్స్గా, ప్రజ్ఞగా ఉన్నదో అదే ఆకాశతత్వము. దానికి రూపాలు, రంగులు, రుచులు, వాసనలు గ్రహించడానికి అనువుగా ఏమీ లేదు అక్కడ. కానీ అది ఉన్నది, మనకు తెలుస్తుందిగా ఉన్నదని.
మనలో ప్రజ్ఞ ఉన్నదని మనకు తెలుస్తుందిగా, మనలో స్ఫురణ ఉన్నదని మనకు తెలుస్తుందిగా, మనలో ఎరుకుందని మనకు తెలుస్తుందిగా. అందుకని నీలోనే ఉన్న నీ ఎరుకలోకి వెళ్ళి కూర్చో, అది జ్ఞాన మార్గం. అంతే విషయాలని చెప్పుకోవడం జ్ఞాన మార్గం కాదు, పుస్తకాలు చదువుకోవడం జ్ఞాన మార్గం కాదు, శ్లోకాలు వెళ్ళి వేసుకోవడం జ్ఞాన మార్గం కాదు, బోధల జ్ఞాన మార్గం కాదు. నేను అద్వైతనో ద్వైతనో విశిష్టాద్వైతనో ఇలా ఇవన్నీ జ్ఞాన మార్గం కాదు. నీ లోపలికి నువ్వు వెళ్ళి కూర్చోగలిగితే జ్ఞాన మార్గం. ఇంకా బయట మాట్లాడేది అసలు ఏది జ్ఞాన మార్గం కాదు. ఇప్పుడు నేను మీకు చెబుతున్నా, మీరు వింటున్నారు, ఇది జ్ఞాన మార్గం కాదు. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే నీలో ఉన్న జ్ఞానంలోకి నువ్వు వెళ్ళి కూర్చోగలగటం, నీకు ఆ మార్గం దొరకటం, నువ్వు నీ ఇంటెలిజెన్స్ లో కూర్చోగలగటం, నువ్వు నీ ఆకాశతత్వంలో కూర్చోగలగటం, నువ్వు నీ మేధాతత్వంలో కూర్చోగలగటం, నీ మేధస్సులో కూర్చోగలగటం, ఏ భావాలు ఊహలో లేనటువంటి ఆ శక్తిలో కూర్చోగలగటం, అది జ్ఞాన మార్గం. అప్పుడు నువ్వు జ్ఞానంలోకి వెళ్ళు. అప్పటి వరకు నువ్వు మన ఊహల్లోనూ శరీర క్రియల్లోనూ ఉంటావు అంతే. శరీర క్రియలు అయితే కర్మ మార్గము, మనోఊహలు అయితే భక్తి మార్గం. అది ఏదైనా సరే, భౌతికమైన ఆధ్యాత్మికమైన. కాబట్టి ఇలా మనం చెప్పుకునేది కూడా జ్ఞాన మార్గం కాదు, ఇలా మీరు వినేది కూడా జ్ఞాన మార్గం కాదు, అద్వైతం పేరుతో మీరు చెప్పుకునేది కూడా జ్ఞాన మార్గం కాదు. ఎందుకని బయటగా వస్తున్నా, ఎవరో చెబుతున్నారు, నేను వింటున్నా, శరీర ప్రక్రియలు కాదు. అసలు చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, అసలు రెండవది లేదు. నా ప్రజ్ఞానంలో నేను కూర్చుండిపోయేది. ఆ దారి నాకు దొరికింది, ఆ దారి మీలో మీరు ఎత్తుక్కోవాలి. అప్పుడు మీరు జ్ఞాన మార్గంలోకి వచ్చినట్టు. మీ శరీర మనోభావాలను దాటి మీ స్వీయ తత్వంలో, అంటే మీ స్వీయ తత్వంలో శరీర మనోభావాలు తప్పని కాదు, అన్ని కలిసే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం శరీరాన్ని వాడుతున్నావు అంటే 5 కలిపి కదులుతుంది. మనసును వాడుతున్నావు అంటే ద్రవత్వము ఘనత్వం వదిలి మిగిలిన 3 కదులుతుంది. మనసును కూడా ఆపాము అంటే జస్ట్ ఉనికిలో ఉన్న ఆకాశతత్వంలో కూర్చున్నాం, అది జ్ఞాన మార్గం. ఎందుకంటే స్వచ్ఛమైన జ్ఞాన రూపది. జ్ఞానం ఎలా ఉందంటే ఉనికిగా ఉంది, శాశ్వతంగా ఉంది, అసలు దానికి కదలాలనేటువంటి స్థితే లేదు, ఆకాశమూలే ఉంది. కానీ దానికి సర్వము తెలుసు, అది సంపూర్ణత్వం. సంపూర్ణత్వం ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తుంది? లోటు ఉంటే కదా ఆలోచించాలి. సంపూర్ణత్వం అసలు ఎలా ఆలోచిస్తుంది? ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దానికి లోటు లేదు. కదలాల్సిన అవసరం లేదు, దానికి లోటు లేదు. ప్రయత్నంతో అవసరం లేదు. ఊహించాల్సిన భావించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి లోటు లేదు. సంపూర్ణత అంటే అది. లోటు ఉంటే ఊహించాలి, భావించాలి, కదలాలి, తిరగాలి, లోటు పూడ్చుకునే ప్రయత్నాలన్నీ చేయాలి. సంపూర్ణత్వానికి లోటు లేదు, అదే ఆకాశ స్థితి. అది ఎవరి ఆకాశ స్థితిలోకి వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి, ఎవరి జ్ఞానంలోకి వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి. అదే జ్ఞానం, అదే మేధస్సు, అదే ఇంటెలిజెన్స్, అదే తెలివి, అదే ప్రజ్ఞ. అనేక రకాలుగా దాన్ని పిలుచుకుంటున్నాం, ఆయా పరిస్థితులను బట్టి ఆ పేరుతో పిలుస్తాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వింటున్నా, ఏదో పుస్తకం మీరు చదువుకుంటున్నా, లేదా అద్వైత గ్రంథాలు చదువుకుంటున్నా, ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకుంటున్నా, ఆత్మజ్ఞాన విషయాలు వింటున్నా, అది కూడా జ్ఞాన మార్గం కాదు. అది దేంతో జరుగుతుంది? శరీర మనస్సులతో జరుగుతుంది. కర్మే, కర్మయోగము, భక్తి యోగము. శరీరం కదులుతున్నంతసేపు కర్మ, కర్మ మార్గము. మనస్సు ఊహలు ఊహించుకుంటూ కదులుతున్నంతసేపు భక్తి, భక్తి మార్గము. భక్తి అంటే ఏం లేదు, ఊహలు ఆసక్తి, ఆసక్తి భక్తి. కాబట్టి జ్ఞాన మార్గము అంటే జ్ఞానం అనే దాంట్లోకి వచ్చి కూర్చోవటం, సంపూర్ణతలోకి వచ్చి కూర్చోవటం. అప్పుడు దాని స్వరూప స్వభావ లక్షణాలు మనకు సంపూర్ణంగా అనుభవం అవుతాయి. శరీరం ఎలా అనుభవం అయిందో, ఈ మనసు నేను ఎలా అనిపిస్తూ అనుభవం అవుతుందో, భావాలు కూడా అనుభవం అవుతున్నాయిగా మానసికంగా. అలాగే నేను శక్తిని అన్న అనుభవాన్ని మీరు సాధనతో, భావదృఢతతో పెంచుకోవాలి తప్ప ఏమి ఉండదు అక్కడ. అక్కడ సాధించడానికి ఏమి ఉండదు, ఆల్రెడీ మీరు అదే ఉన్నారు. అందుకే ఈ జీవితం ఏంటి, మోక్షం ఏంటి, గొడవ ఏంటి, గోల ఏంటి అంటే ఉన్నదంతా అదే. అసలు ఉన్నదే మోక్షము. మోక్షం అంటే ఏంటి? ఆకాశతత్వము, జ్ఞానతత్వము, సంపూర్ణత్వము. అందులోంచి గాలి కదలిక మొదలైంది, అందులోంచి తేజస్సు మొదలైంది. అంటే మనస్సు, తేజస్సు, వాయువుల చలనము మనస్సు. అంటే దృశ్యము ఉంది, కదలిక ఉంది, ఓ ఊహ ఉంది అక్కడ. ఆ ఊహకు అర్థం ఉంది, పరమార్థం ఉంది, ఓ దృశ్యం ఉంది.
దానికి తగ్గట్టుగా శరీర కంపనము, ద్రవత్వము, ఘనత్వము కలిసి శరీర రూపుదాల్చుకుంది. ఈ 4 కలిస్తే శరీరం కదులుతుంది. ఈ నాలుగిట్లో మొదటి 2 అంటే శరీరాన్ని ఆపేసిన ఊహలు కదులుతానే ఉన్నాయి, నిద్రలో కూడా మనసు కదులుతానే ఉంది. ఈ మొత్తం ఈ 4 కదలటానికి శక్తిగా సహకరిస్తున్నది ఆకాశం. ఆకాశం శక్తి స్వరూపం. శరీరం కదలాలన్నా, మనసు కదలాలన్నా, తేజస్సు కదలాలన్నా, వాయువు కదలాలన్నా ఈ కదలికలకు ఆధారమైన శక్తి ఆకాశతత్వము అనేది అనంతాత్మశక్తి, బ్రహ్మము అని పేరు పెట్టారు. ఆ శక్తే జ్ఞానము, అదే ఇంటెలిజెన్స్. దాని గురించి దానికి మొత్తం తెలుసు. అప్పుడు దానిలోకి వెళ్తే మనకు మొత్తం తెలిస్తే అది నేను అనుకోవట్లేదుగా. మనం శరీరం నేను అనుకుంటున్నాం, మనసు నేను అనుకుంటున్నాం, బుద్ధి నేను అనుకుంటున్నాం, అహంకారం నేను అనుకుంటున్నాం. ఇవన్నీ పరిమితులు. వీటన్నింటికి ఆధారం, ఇవి పనిచేయడానికి ఆధారం ఆ మూలశక్తి ఆకాశతత్వం, ప్రాణశక్తి, ఇంటెలిజెన్స్, జ్ఞానం. అందుకని అది నేనని మనం అనుకున్న రోజున దాని సంపూర్ణత మనకు ఆపాదించబడుతుంది. మనకు అర్థమవుద్ది, ఏకత్వం అర్థమవుద్ది. అనుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శరీరాన్ని ఆపాలి. ఇప్పుడు శరీరం కదలకపోయిన మనసు ఊహించుకుంటుందిగా, భావాలతో కదులుతుందిగా. శరీరం కదపట్ల, కానీ మనసు ఊహల్లో వెళ్తలేదా? అలాగే మనసును కూడా ఆపి స్ఫురణలో స్థిరంగా కూర్చో. స్ఫురణను భావించుకో, ఎరుకను భావించుకో, ఆకాశతత్వాన్ని భావించుకో. నేను ఆకాశతత్వాన్ని, ఆ ప్రజ్ఞానాన్ని అని నువ్వు అందులో కూర్చో. అలా అందులో కూర్చుంటా ఉండగా కొంతకాలానికి నీకు అది అనుభవం అవుతుంది. అది నేననే భావన బలపడుతుంది. భావన బలపడి అది అనుభవం అయినాక దాని యొక్క స్థితి, గతి, సంపూర్ణత్వము నేనే అనిపిస్తుంది. అవన్నీ అర్థమవుతాయి. అంతే. శరీరం నేనన్నప్పుడు ఈ శరీరం ఎలా అర్థమైందో, మనసు నేనన్నప్పుడు ఆ మనసు ఎలా అర్థమైపోయిందో, అలా ఆకాశతత్వము నేను, ఆ ప్రాణశక్తి నేను, ఆ ఇంటెలిజెన్స్ నేను, ఆ ఉనికి నేను అని ఆ తత్వములో నువ్వు కూర్చున్నప్పుడు, అలా కూర్చుంటాం బాగా భావద్రోత పెంచుకొని అలవాటు చేసుకున్నప్పుడు నిజంగా నువ్వు నేను ఆకాశతత్వమును, ఆ ప్రాణశక్తిని, ఆత్మశక్తిని, ఆ నిశ్చలత్వంలో దాన్ని బలంగా నమ్మి కూర్చున్నప్పుడు దాని యొక్క శక్తి యొక్క, ఆకాశతత్వం యొక్క, జ్ఞానం యొక్క సంపూర్ణత నేనే అని నాకు తెలుస్తుంది. అదే ఏకత్వము, అనంతత్వము, అఖండత్వము. అది అనుభవం అవుతుంది. అనుభవం అవడానికి నువ్వు ఎక్కడికి పరుగులు తీయక్కర్లేదు. నీలో ఇప్పుడు కూడా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళటం లేదంతే. నువ్వు శరీర మనస్సుల్లో తిరుగుతున్నావు. మరి శరీర మనస్సులు తిరగటానికి ఏది ఆధారంగా ఉంది? అదే ఆధారంగా ఉంది. శరీర మనస్సులు తిరగడానికి ఆకాశతత్వం అనే ప్రాణశక్తి ఆధారంగా ఉంది, ఆత్మశక్తి ఆధారంగా ఉంది, జ్ఞానశక్తి ఆధారంగా ఉంది, ఆ ప్రజ్ఞానం బ్రహ్మే ఆధారంగా ఉంది, ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మే ఆధారంగా ఉంది. కానీ నేను ఎప్పుడూ శరీర మనస్సులతో సరిపెట్టేసుకుంటున్నా. ఇవన్నింటికి, ఈ శరీర మనస్సులకి, ఎంత భావజాలానికి, ఎంత కదలికలకి, ఎంత జీవితానికి ఆధారమైన ఆకాశతత్వం వైపు నేను వెళ్ళటల్లా, ఆ జ్ఞానం వైపు నేను వెళ్ళటల్లా, ఆ ప్రజ్ఞానం వైపు నేను వెళ్ళటల్లా, దాంట్లోకి నేను వెళ్ళి కూర్చోట్లా. కూర్చుంటే అది మోక్షం అంతే. జీవితం వేరు, మోక్షం వేరు కాదు. మోక్షములో జీవితం సాగుతుంది, ఆకాశతత్వంలో సృష్టి సాగుతుంది, ఆత్మ సాక్షాత్కారంలో శరీరం సాగుతుంది, మనసు సాగుతుంది. నేను ఆత్మని సాక్షాత్కరింపజేసుకోలేదు అంటే నేను వెళ్ళి చూడలేదు దాన్ని. అంతే తప్ప ఎక్కడి నుంచో ముందుకు వచ్చి కనపడే, ఆకాశం నుంచి ఊడిపడి కనపడేది ఏమి ఉండదు. ఇది ఎలాంటిదంటే తెర మీద సినిమా బొమ్మలు ఆడటం లాంటిది. తెర మీద అనేక సినిమా బొమ్మలు ఆడుతున్నాయి. మనుషులు, చెట్లు, పొట్లు అన్నీ తెర మీద గదిలో వెళ్ళిపోతున్నాయి. పెద్ద సినిమా నడుస్తుంది. అంటే సినిమా అంతా ఎక్కడ నడుస్తుంది? తెర మీద నడుస్తుంది. మరి నేనెందుకు తెరను చూడకుండా సినిమానే చూస్తున్నాను? అంటే నేను శరీర భావాల్లో, మనోభావాల్లో ఉన్నాను. అందుకని నాకు శరీర మనస్సులే కనపడుతున్నాయి, తెర కనపడుతున్నాయి. తెర ఆకాశము. మనలో కూడా అంతే. ఆకాశం అనేటువంటి, మోక్షం అనేటువంటి, బ్రహ్మము అనేటువంటి, ఆత్మశక్తి అనేటువంటి, జ్ఞానము అనేటువంటి, స్ఫురణ అనేటువంటి, ఎరుక అనేటువంటి ఆకాశతత్వముగా సర్వవ్యాపకముగా ఉన్నటువంటి ఆ మోక్ష స్థితిలో, ఆ మోక్షం అనే తెర మీద, ఆత్మసాక్షాత్కారం అనే తెర మీద, ఆ స్థితిలోనే మన శరీర మనస్సులు కదులుతున్నాయి. మనం ఎప్పటికీ శరీర మనస్సులోనే గుర్తిస్తున్నాం తప్ప ఆ స్థితులను గుర్తించటము లేదు. అంతే, ఏం లేదు. అది గుర్తించాలి ఇప్పుడు అంతే. అందుకని జీవితం ఏంటి, మోక్షం ఏంటి, గోళ ఏంటి? గోళ ఏమి లేదు అసలు. అక్కడ అసలు ఏ గోళ లేదు, అన్నీ కలిసే ఉన్నాయి.
జస్ట్ ఆకాశతత్వంలోకి ఆ ప్రజ్ఞానంలోకి వెళ్ళి కూర్చోవటం నువ్వు అలవాటు చేసుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అన్నారు. అది ఏం పెద్ద గొప్ప విషయం కాదు, ఉన్న సత్యం అదే. దానిలోనే శరీర మనస్సులు సాగుతున్నాయి. సాగుతున్న శరీర మనస్సులనే నేను అని పరిమితంగా అలా పెట్టేసుకొని భావన, ఎప్పటికప్పుడు శరీర మనస్సులతో హాయిగా సంచరిస్తూ వెళ్ళిపోతున్నా, రాత్రికి శరీర మనస్సులను వదిలేసి ఆకాశతత్వంలోకి వెళ్ళి నిద్రపోతున్నా, జ్ఞానంలోకి వెళ్ళి నిద్రపోతున్నా, ఉనికిలోకి వెళ్ళి నిద్రపోతున్నా, స్ఫురణలోకి వెళ్ళి నిద్రపోతున్నా, నా అనంతత్వంలోకి వెళ్ళి నిద్రపోతున్నా. కానీ దాన్ని నేను నిద్ర అని పేరు పెట్టేసుకున్నా. దాన్ని మెలకువలో వెళ్ళి అక్కడ కూర్చో, ఆ స్థితిని అనుభవించు, ఆ సంపూర్ణత నేనేం తెలుస్తుంది. ఇంకా అక్కడ లోటు లేదు, అది సంపూర్ణత్వం. అప్పుడు భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, విభేదం ఉండదు, అనేకత్వం ఉండదు. ఆ ఏకత్వం అర్థమవుతుంది. ఆ ఏకత్వ స్థితికి అర్థం అవటానికి నువ్వు ఎక్కడికి వెళ్తావు, అది నీలోనే ఉంటే అది నువ్వే అయితే. అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే అని తత్వమసి 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 అని అనాదిగా మహాత్ములు చెబుతున్నారు. అది నువ్వే, అది నువ్వే తెలుసుకో. ఎక్కడికి పరుగులు తీస్తావు, నీలోకే నువ్వు వెళ్ళాలి. ఇంకా నువ్వు బయట తీసే ఏ పరుగులైనా, అది భౌతికమైన ఆధ్యాత్మికమైన శరీర మనస్సులు. ఇప్పుడు మనం చెప్పుకొని వింటున్నదైనా సరే, నువ్వు అద్వైత మార్గం అని చెప్పి పేరు పెట్టుకొని ఆత్మజ్ఞాన గ్రంథాలు వింటున్నావు, ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకుంటున్నావు, ఆత్మజ్ఞాన ఉపన్యాసకులను గురువులుగా పెట్టుకొని సాగుతున్నావు, దాని జ్ఞాన మార్గం అని పేరు పెట్టుకున్నావు. కాదు, అది జ్ఞాన మార్గం కాదు. ఒకళ్ళు చెబుతుంటే నువ్వు వింటున్నంతకాలం, ఒక పుస్తకాన్ని చూసి నువ్వు చదువుకుంటున్నంతకాలం, ఏదో దాన్ని చూసి శరీర మనస్సులను ఉపయోగించి నువ్వు నేర్చుకుంటూ తెలుసుకుంటున్నంతకాలం అది జ్ఞాన మార్గమే కాదు, అది కర్మభక్తి మార్గాల కింద వస్తుంది. శరీరం అయితే కర్మ మార్గము, ఊహ అయితే మనస్సు అయితే మనసుతో జరిగే చర్య అయితే భక్తి మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే నాలోనే ఉన్న నా ఆకాశతత్వములో నేను కూర్చోవడం నేర్చుకున్నా. నాకెవరో ఏ బోధ చేయక్కర్లా, ఎవరో ఏమి చెప్పక్కర్లా, అసలు ఏది నేను చదవక్కర్లా. చెప్పారంటే మళ్ళీ వాళ్ళు శరీరంతో చెబుతున్నారు, నేను శరీరంతో వింటున్నా. దాన్ని ఊహించుకుంటున్నానంటే మనసుతో ఊహించుకుంటున్నా. కాదు, అదంతా మామూలు మళ్ళీ కర్మభక్తి మార్గాలు. జ్ఞాన మార్గం అంటే రెండవ వాడు లేడు, రెండవది లేదు. నాలోనే ఉన్న శరీర మనస్సులను దాటినటువంటి నా ఆకాశతత్వము, అదే జ్ఞానతత్వము, అందులోకి వెళ్ళి స్థిరంగా కూర్చున్నా. అక్కడ ఇంకా శరీర మనస్సులకు సంబంధించిన భావాలు పుట్టవు, సృష్టికి సంబంధించిన భావాలు పుట్టవు. ఎందుకంటే సృష్టి భావాలన్నీ శరీర మనస్సులువే. జస్ట్ అది ఉనికిగా అలా ఉండిపోద్ది అంతే. ఆ సంపూర్ణత యొక్క అనుభవం అవుతుంది నాకు, ఏకత్వము అనుభవం అవుతుంది నాకు, అనేకత్వము నశించిపోద్ది నాలో. అది ఎప్పుడు నేను వెళ్ళి అలా కూర్చుంటూ పదే 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 అది అలవాటు చేసుకొని ఆ స్థితిని అనుభవించి అది నిజమని గాఢంగా నేను నమ్మి అనుభవాన్ని పొందినప్పుడు, గాఢానుభవం పొందాలి. అంటే ఈ శరీరము నేనని ఎంత గాఢానుభవం ఉందో, ఈ మనస్సు నేనని ఎంత గాఢానుభవం ఉందో, అలాగే ఈ ప్రజ్ఞానము నేను, ఈ ఆకాశము నేను, ఈ మేధస్సు నేను, ఈ ఉనికి నేను, ఈ ఎగ్జిస్టెన్స్ నేను, ఈ నిశ్చలత నేను, ఈ మౌనం నేను, ఈ నిశ్శబ్దం నేను అనేటువంటి భావన కూడా అంత గాఢానుభూతిని పొందినప్పుడు ఆకాశతత్వం యొక్క ఆ శక్తి యొక్క సంపూర్ణత ఏకత్వముగా అనుభవం అవుతుందండి. అయితే మనం అందులోకి వెళ్తే కదా అసలు అది అనుభవం అవటానికి, వెళ్ళటం లేదుగా మనం. అయితే అందులోకి మన నిద్ర సహజంగా తీసుకెళ్తుంది, అది సృష్టి చేసిన ఏర్పాటు. సృష్టిలో ఉంది అది, మన శరీరంలో 5 ఉన్నాయి, 5 స్థితుల్లోకి వెళ్తున్నాం మనం. మెలకువంతా 4 స్థితుల్లో జరుగుతున్నాం. గాఢ నిద్ర అంటే స్వప్నలోకంలో మనోస్థితిలో జరుగుతున్నాం. అంటే 4 స్థితులు అంటే గాలి, తేజస్సు, నీరు, భూమి. 5వ స్థితి ఆకాశము. ఆకాశం స్థితిలోకి వెళ్తున్నాం, కానీ నిద్ర అని పేరు పెట్టుకున్నాం దానికి. ప్రతిరోజు 5వ స్థితి అంటే మనలోనే ఉన్న మన 5వ స్థితి అంటే మొదటి స్థితి. అసలు యాక్చువల్గా ఇది మొదటి స్థితి. ఇటు నుంచి చెప్పుకొచ్చాం కనుక 5వ స్థితి. 5వ స్థితే మొదటి స్థితి. అదే ఆకాశము, అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే ఎరుక, అదే ఉనికి, అదే ప్రజ్ఞానం, అదే జ్ఞానము, అదే ఉన్నదంతా. అది అసలు మొట్టమొదటి స్థితి. దాని తర్వాత మిగిలిన 4 స్థితులు. మిగిలిన 4 స్థితుల్లో ఎప్పుడు తిరుగుతున్నాం?
గాలి, తేజస్సు, నీరు, భూమి, ఇదంతా శరీరంతో కదులుతున్నాం, మనసుతో కదులుతున్నాం. ఇదంతా 4 స్థితుల్లో. నిద్రలో మొదటి స్థితికి వచ్చేస్తున్నాం. అంటే ఈ 4 స్థితులు ఏ స్థితిలో ఉన్నవో, ఏ స్థితిలో అంతర్లీనమై ఉన్నవో అటువంటి ఆకాశ స్థితిలోకి నిద్రలో వస్తున్నాం. ఈ 4 స్థితులు అందులో విలీనమైపోయినట్టుగా ఈ 4 స్థితులను వదిలేసి ఆకాశ స్థితిలో ఉండిపోతున్నాం. అయితే దానికి నిద్రని పేరు పెట్టుకున్నాం. అది సృష్టి చేసిన ఏర్పాటు, ఓ సహజత్వం. దాన్ని ఎరుకలో పొందే ప్రయత్నమే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. అయితే ఎరుకలో అది లేదా? ఉంది. మరి ఎందుకు తెలియట్లేదు? నువ్వు నిశ్శబ్దంగా ఉండవు, నువ్వు మౌనంగా ఉండవు, నువ్వు నిశ్చలంగా ఉండవు, నువ్వు కాసేపు ఖాళీగా ప్రశాంతంగా ఏమీ చేయకుండా కూర్చోవు. నువ్వు శరీర మనోభావాలను వదిలిపెట్టి ప్రశాంతంగా నీ నిశ్శబ్ద స్థితిని, నీ మౌన స్థితిని, నీ ఏకాంత స్థితిని అలవాటు చేసుకో. అంతే, ఏమీ లేదు, అలవాటు చేసుకోవాలి. అలా కూర్చొని ఒకడే కూర్చో, ఒకదానివే కూర్చో, ఏమీ చేయకుండా కూర్చో, ఏమి ఆలోచించకుండా కూర్చో. అలా ఏకాంతాన్ని అలవాటు చేసుకో, ఒంటరితనాన్ని అలవాటు చేసుకో, కాసేపు అలా అలవాటు చేసుకో. అలా అలవాటు చేసుకుంటూ ఉంటే ఆకాశతత్వంలోకి వచ్చో. ఇప్పుడు చెప్పుకో, ఆకాశతత్వంలో కూర్చుంటున్నా కాసేపు, నేను ఆకాశతత్వంలోకి వచ్చేస్తున్నా, అది నా లక్షణం. నిశ్శబ్దం కూడా నా లక్షణమే, ఏమి చేయకుండా ఉండటం కూడా నా లక్షణమే, ఆలోచించకుండా ఉండటం కూడా నా లక్షణమే. ఎందుకని? మౌనంలోంచి మాట వస్తుంది, నిశ్చలతలోంచి కదలిక వస్తుంది. నా మూలం ఏంటి? మౌనం. నా మూలం ఏంటి? నిశ్శబ్దం. మాటలన్నీ ఆగిపోతే ఏమైంది? మౌనంలోకి వెళ్ళాం. మాటలు ఎక్కడ మొదలైంది? మౌనంలోంచి మొదలైంది. కదలికలన్నీ ఎక్కడ ఆగిపోతే ఏమన్నాం? నిశ్చలత్వం. కదలికలు ఎక్కడ మొదలవుతున్నాయి? నిశ్చలత్వం నుంచి కదులుతున్నాం. ప్రశాంతంగా కూర్చున్నాం, కదలిక మొదలెట్టాం. కాబట్టి నా మూల స్థితి నాది అదే. దాంట్లోంచి కదులుతున్నా, దాంట్లోంచి నడుస్తున్నా, దాంట్లోంచి తిరుగుతున్నా, దాంట్లోంచి తాగుతున్నా, దాంట్లోంచి అన్నీ అనుభవిస్తున్నా. మళ్ళీ ఆ స్థితిని కూడా అనుభవిస్తా, నా మూల స్థితికి వెళ్ళిపోతా. కానీ మనం దాన్ని గుర్తించట్లా. అది మన మూల స్థితి అదే. మన మాట ఎక్కడ మొదలైందంటే మన మౌనంలోంచి మొదలైంది. అందుకని కాసేపు మౌనాన్ని కూడా ఆనందించదు నేనే. మన కదలిక ఎక్కడ మొదలైందంటే మన ప్రశాంతత నుంచి మొదలైంది. ప్రశాంతతలోంచి కదలిక మొదలవుద్ది. కాసేపు గుర్తించు, నేను ప్రశాంతతనని. నిశ్శబ్దం ఎక్కడ మొదలైందంటే నిశ్శబ్దంలోంచి మొదలైంది. నువ్వు వింటున్నావు, వింటం ఆగిపోతే నిశ్శబ్దం. వెనక ముందే ఉంది నిశ్శబ్దం, మధ్యలో శబ్దం వచ్చింది. అలా నిశ్శబ్దం నా సహజ స్థితి. కాసేపు నిశ్శబ్దంగా ఉండు. వీటన్నింటికి ఒకే రకంగా, అంటే ఇన్ని విడివిడిగా చెప్పుకోకుండా ఒకే రకంగా సాధనగా ధ్యానము, తపస్సు అన్నారు. ప్రశాంతంగా కూర్చోంతే, ఏం ఆలోచించబాక, ఏం చేయబాక. అది నీ సహజ స్థితి. ఆ సహజ స్థితి నుంచి మనోస్థితి, శరీర స్థితులు కదులుతూ ఉంటాయి, కదులాటితో పాటు. కానీ సహజ స్థితిని ఎందుకు కోల్పోతున్నావు? సహజ స్థితిలోనే మనోస్థితి, శరీర స్థితులు కదులుతున్నాయి. అందుకని నీ సహజత్వం ఎప్పుడూ కూడా నిశ్చలత, నీ సహజత్వం ఎప్పుడు కూడా ప్రశాంతత, నీ సహజత్వం ఎప్పుడు కూడా మౌనం, నీ సహజత్వం ఎప్పుడు కూడా ఎరుక, ఉనికి, నీ సహజత్వం ఒక అనంతత్వం. ఈ కదలికలు వచ్చిపోతూ ఉంటాయి, అది సుఖమో దుఃఖమో వచ్చిపోతూ ఉంటుంది. అందుకని నీ సహజత్వ సంపూర్ణ స్థితిని నువ్వు తెలుసుకో. అది నువ్వే, దాని నుంచే మొదలవుతున్నావు. కానీ దాన్ని తెలుసుకోకుండా నువ్వు కదిలిన కదలికని తెలుసుకుంటున్నావు. శరీరంగా, మనసుగా, విషయాలుగా, అనుభవాలుగా, కోరికలుగా, సుఖాలుగా, దుఃఖాలుగా. కానీ అసలు ఈ కదలికకు ముందు నీ స్థితి నిశ్శబ్దం. ఈ ఆలోచనకు ముందు నీ స్థితి నిశ్శబ్దం. ప్రతిదానికి ముందు నీ స్థితి నిశ్చలత్వం, నిర్మలత్వం, ప్రశాంతత్వం, మౌనం, నిశ్శబ్దం. ఆ మూల స్థితి, మొదటి స్థితిని తెలుసుకో. నీ మొదటి స్థితిలో కూడా కాసేపు రోజు కూర్చో. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇందులో ఏమే అసలు ఎటువంటి మాయ లేదు, మహిమ లేదు, అర్థం కాంది లేదు, గందరగోళం లేదు. నీ మొదటి స్థితి నుంచే నువ్వు అన్ని స్థితులకి కదులుతున్నావు. కదులుతున్న స్థితులను గుర్తించడం కాదు, కదలక ముందున్న స్థితిని కూడా గుర్తించు. అది నీ సహజ స్థితి, అదే ఆకాశ స్థితి. ఆలోచించి చూడండి. అర్థమైతే ఓకే, జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండి, అర్థమవుతుంది కానీ కన్ఫ్యూజన్గా ఉంది, సందేహాలు పడుతున్నాయి అని అనిపిస్తే తప్పకుండా ఆ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ విశ్లేషించుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రోజు ఆధ్యాత్మిక చదువులో భాగంగా వీలున్నంత శరీరం సహకరిస్తే, మనసు సహకరిస్తే, పరిస్థితులు సహకరిస్తే తప్పకుండా ఒక శీర్షికన్నా చెప్పుకొని కాసేపు మనం సహజ స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన మూలంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనను మనం తెలుసుకునే, మన సంపూర్ణతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇది అర్థం కాని వాళ్ళు, ఇది గందరగోళంగా ఉందన్న వాళ్ళు, ఇది సరైన మార్గము కాదు అనుకునేవాళ్ళు, ఎందుకంటే అక్కడక్కడ కామెంట్లు కూడా పెడుతున్నారు నాకు. అంటే ఏదో విషయం చెప్పినప్పుడు ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు, దానికి చెబుతున్నా. నేను వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు చెబుతున్నా, అలా ప్రయత్నిస్తున్నా సహజంగానే. ఒక నిర్ధారించబడినటువంటి తీరులలో పుస్తక భాషల్లో పుస్తకాల్లో చెప్పినట్టు నేను చెప్పట్లా. ప్రతి స్థితిలోంచి మన సహజ స్థితి మనకు అర్థం అవ్వాలని చెబుతున్నా. అందుకని అర్థం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చేదో నాకు చెబుదామని ప్రయత్నించబాకండి. ఆల్రెడీ నాకు తెలిసిందే. వాడుక భాషలో పుస్తకాలు గ్రంథ భాషలు వదిలేసి ఆ గ్రంథ భాషల్లో చెబితే పండితులుగా అర్థమవుతుంది, పామరులకు అర్థం కాదు, సహజ మనిషి అన్న ప్రతివాడికి అర్థం అవ్వాలి అనే విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరు గ్రంథ భాషలు తీసుకొచ్చి ఇవన్నీ ఏంటని, ఇది ఎలాగే చెప్పారని, పాపం ఫలానా మహాత్ముడు ఎలా చెప్పాడు, ఆయన అలా చెప్పాడు, నువ్వు ఎలా ఎందుకు చెబుతున్నావు అనే వాదనలు లేవు. నేను ఒక సామాన్యుడిని వదిలేని చక్కగా మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళండి, మీరు హాయిగా సాగిపోండి. ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు, లేదా ఈ పద్ధతులు గ్రంథాలు ఆ విధానాలు ఆచారాలు సాంప్రదాయాలే పట్టుకు సాగుతాం అనేవాళ్ళు తప్పేం లేదు, చక్కగా సాగండి, ఎవరి మార్గాల్లో వాళ్ళు సాగండి. ఇంకొకళ్ళ దాంట్లో దూరిపోయి వాళ్ళకెళ్ళి ఏదో చెబుదామని ప్రయత్నాలు చేయబాకండి. ఇది అర్థమవుతున్న వాళ్ళు కూడా నాతో మీకేం పని లేదు, అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమైన విషయాలు కామెంట్లో తెలియజేయండి అని చెబుతున్నా. ఎందుకని అంటే నేను చెప్పేది మీకు సరిగా అర్థమవుతుందా లేదా, లేదా మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారా, లేదా నేను తప్పుగా అర్థమయ్యేట్టు చెప్పానా అనేది మీరు కామెంట్ పెట్టే విధానాన్ని బట్టి నాకు తెలుస్తుంది. అప్పుడు నన్ను నేను సరి చేసుకొని మళ్ళీ చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ సరిగా చెప్పలేదు అనుకుంటే, నాకు కూడా అనిపిస్తే, లేదు మీకు సరిగా అర్థం కావట్లేదు అని అనిపిస్తే దాన్ని మళ్ళీ అర్థమయ్యేలా చెబుతాను. అలా ఏదైనా మొత్తానికి ఎవరికి వాళ్ళు మీరు మీ సంపూర్ణతను తెలుసుకోవటమే తప్ప నాబోటి వాళ్ళతో అసలు మీకు పనే లేదు. కాబట్టి నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు చక్కగా మీరు మీ విధానాల్లో సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.